ఫస్ట్ టైం ఒక క్రికెట్ పాడ్కాస్ట్ Yeah, చేస్తున్నా. I'm very May excited. the truth be told, I was down bad, now I got it on go. Finna count Foul my drive goals, to I'm a Chris thug, Lee. got lit. Ball వేసుడు Put my name on the list, finna shine on the bitch, I'm 94 బాల్ ఆడ ఒక రన్ too కొట్టిండు. clean, I was born this way, this my అతను DNA. ఏదైతే అక్కడ ఆడాడో అదేదో కొత్త కాదు, రంజీ నుంచి వస్తుంది. Turn me up, I ain't even hit 10, bro, this shit like way పులికి ఏంటంటే ఇంటెన్సిటీగా, ఎనర్జీగా, కొన్ని డిసిషన్స్ ఇంపల్స్ ఉంటాయి. slap it, sound out అక్కడ dead. నుంచి ఈ రోజు టెస్ట్ క్రికెట్ ఎలా మారిపోయింది I got a 10 in the backseat, డ్రెస్సింగ్ రూమ్ సీన్స్ ఉంటాయి, లోపల ఏం జరుగుతుంటది ఎగ్జాక్ట్ గా. మనం చాలా సార్లు చూస్తాం. బ్యాట్స్మెన్ ఎంత కొట్టినా బౌలర్ అక్కడే వేస్తున్నాడు, బౌన్సర్. కామెంటేటర్ అందరూ అంటుంటారు, అరే ఇదేంది ఇంత కొట్టినా ఇలా. లాస్ట్ లో వికెట్ అవుతుంది. shit don't fear no death, I'ma burn it. సో ఇది ఏంటంటే ఒక ప్లాన్ ఉంటుంది, అనలైజ్ చెప్తాడు. ఎవ్రీ క్రికెటర్ హాస్ ఓన్ పిఆర్టీ. క్రికెటర్ వచ్చినప్పుడు మోస్ట్లీ చిన్న బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తాయి. గ్రేట్, అసలు స్టోరీలు వేరే లెవెల్లో ఉంటాయి. వాడు లైమ్ లైట్ లో రాగానే ఏజెన్సీస్ అందరూ వచ్చేస్తారు ఆడి దగ్గర. ఇలా కాంపిటీటర్ ని డౌన్ చేయాలని దాని మీద కూడా ఖర్చు పెడతారు. స్టేట్ అసోసియేషన్స్ ఉన్నాయి, బీసీసీఐ అమౌంట్ ఇస్తుంది, క్రికెట్ డెవలప్ చేయండి. ఎంత వస్తుంది అనుకుంటారు? 10 CR ఇస్తారు. 100 కోట్లు వస్తాయి. 100 కోట్లు. చాలా స్టోరీస్ అక్రాస్ ఇండియా వస్తుంటాయి మీకు. అరే ఈ స్టేట్ అసోసియేషన్ లో ఇదైంది అదైంది, వెన్ దిస్ మచ్ మనీ ఇస్ ఇన్వాల్వ్డ్, ఇలాంటివి ఉంటాయి. బిజినెస్ యాంగిల్ ఆఫ్ ఐపీఎల్ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ టీమ్ కి 500 కోట్లు ఇస్తుంది. మీడియా రైట్స్, టికెట్ సేల్స్ 40 to 80 crores. ఈ జెర్సీ స్పాన్సర్షిప్ ఉంటుంది 15 to 20 crores. చెన్నై సూపర్ కింగ్స్ అనేది హ్యూజ్లీ బిల్ట్ ఆన్ ధోనీస్ బ్రాండ్. ఇప్పుడు సడన్ గా ధోనీని తీసేస్తే బ్రాండ్ వాల్యూ అయితే చాలా అఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఒక్కొక్క ఐపీఎల్ టీమ్ ఈ రోజు మేబీ వాల్యూడ్ ఎట్ అరౌండ్ 10,000 crores. స్టాంపీడ్ అయింది కదా ఆ రోజు. నేను ఆ స్టేడియంలో ఉన్నా, అందరూ పరిగెత్తుతున్నారు, టీం వస్తుంది అరేంజ్ చేయాలని. 1 kilometer వరకు ఉంది లైన్. జనాలు ఎక్కి స్టేడియం లోపలికి వెళ్తున్నారు. హాయ్ బ్రో, వెల్కమ్ టు ఇన్టాక్స్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ద టైం. మీరు నాకు ఇంకా మోటివేషన్ ఎందుకున్నాయంటే నేను ఫస్ట్ టైం ఒక క్రికెట్ పాడ్కాస్ట్ యా, చేస్తాను. ఐ వెరీ ఎక్సైటెడ్. సో ఇప్పుడు వరకు మార్కెటింగ్ బిజినెస్ ఈ సైడ్ లో ఉండే కానీ క్రికెట్ స్పెసిఫిక్ గేమ్ లేదు. సో దిస్ వాజ్ వెరీ ఎక్సైటింగ్. సో మన ఒక ఐ జస్ట్ వాంట్ టు స్టార్ట్ బై ఆస్కింగ్, మీకు క్రికెట్ యాజ్ ఎ ప్యాషన్ మీకు ఇప్పుడు ఏజ్ లో స్టార్ట్ అయింది? హౌ డిడ్ ఇట్ డ్రైవ్ యూ టిల్ నౌ? నేను స్టార్టెడ్ దిస్ అట్ ది ఏజ్ ఆఫ్ 9. బేసికలీ ఆ టైంలో ఏముంటుంది, మనకు దేని మీద ఇంట్రెస్ట్ ఉందా లేదా కొంచెం తెలీదు అంతా. సో ఫాదర్ వల్లనే స్టార్ట్ అయింది. మా ఫాదర్కి బాగా ప్యాషన్ ఉండే. హీ వాజ్ అ డాక్టర్, కానీ క్రికెటర్ అవ్వలేకపోయారు. సో హీ వాంటెడ్ మీ టు బికమ్ అ క్రికెటర్. ఆయన స్టార్ట్ చేశారు. ఆయనతో స్టార్ట్ అయ్యి నేను జాయిన్ అయిన కొన్ని మంత్స్కే అనుకుంటా రాయుడు జాయిన్ అయ్యాడు, సేమ్ అకాడమీ. సో మేము కలిసి గ్రో అయ్యాం మా జర్నీలో. సో అట్ ది ఏజ్ ఆఫ్ 9 స్టార్ట్ అయ్యి టిల్ ద ఏజ్ ఆఫ్ 24 ఆడాను. దెన్ ఆ టైంలో స్టాప్ అయినా. ఐ ఆల్సో హ్యాడ్ ఒక ఇంజరీ కూడా ఉండే కాబట్టి అది ఇంకా కంటిన్యూ చేయలేకపోయాను. సో క్రికెట్లో ఏముంటుందంటే మీకు ఫస్ట్ స్టార్టింగ్లో స్కూల్ క్రికెట్ అవన్నీ ఆడేటప్పుడు అండర్-13 స్టేట్ ఆడాలని ఉంటుంది. సో ఆ అండర్-13 స్టేట్ ఆడాను. ఆ టైంలో ఒక స్టేజ్లో మా అకాడమీ నుంచి ఒక 9 players ప్లేయింగ్ 11 ఆఫ్ హైదరాబాద్లో మా అకాడమీ నుంచే ఉన్నారు. విజయపాల్ అకాడమీ అని, విజయపాల్ గారు అని ఈజ్ అ వెరీ రినౌండ్ కోచ్ ఆయన హైదరాబాద్లో. సో మేమందరం కలిసి ఆ 9 players-లో ఉన్నాం. దెన్ దాని తర్వాత అండర్-16 అని ఉంటుంది. సో మీకు అండర్-13 ఇప్పుడు ఏమైపోయిందంటే అండర్-14, అండర్-17, అండర్-19 అయింది. అప్పుడు అండర్-13, అండర్-16, అండర్-19, అండర్-22, అండర్-25 కూడా ఉంటుంది. ఇంకా అండర్-25 ఏంటంటే ఇంకా లాస్ట్ స్టేజ్. ఆ స్టేజ్లో ఇఫ్ యూ డోంట్ మేక్ ఇట్ ఇంకా మీరు బయటనే. దాని తర్వాత ఇంకా మేకింగ్ ఇట్ వెరీ డిఫికల్ట్. దాని తర్వాత మళ్ళీ రంజీ ఆడి చేయడం కష్టం. దాని తర్వాత రంజీ కూడా ఆడాను. రంజీ ఆడిన తర్వాత మేము ఒక ఐ థింక్ 9 మంది అనుకుంటా, ఐసీఎల్కి 7 or 9 players మేము ఐసీఎల్కి వెళ్ళిపోయాం. ఇండియన్ క్రికెట్ లీగ్ ఏదైతే ఐపీఎల్ ముందు వచ్చిందో కపిల్ దేవ్ గారు స్టార్ట్ చేశారు, దాంట్లోకి వెళ్ళాము. సో ఈ జర్నీలో ఈ లెవెల్స్ ఆడాము. సో అక్కడ నుంచి రంజీ అండ్ దెన్ దాని తర్వాత ఈరోజు ఐపీఎల్ కూడా ఉంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఐపీఎల్ డైరెక్ట్ సౌత్ జోన్ అని ఉంటుంది. సో మీరు అండర్-19 ఆడిన తర్వాత లేకపోతే రంజీ ఆడిన తర్వాత అక్కడ నుంచి సౌత్ జోన్ టీం కూడా అవుతుంది. సౌత్ జోన్ ప్లేస్ అగేన్స్ట్ వెస్ట్ జోన్, ఈస్ట్ జోన్, నార్త్ జోన్, అలా దులీప్ ట్రోఫీ అని ఉంటుంది. సో అదొకటి. అండ్ దాని తర్వాత ఇండియా ఏ ఉంది ఇప్పుడు. ఇండియా ఏ తర్వాత ఇండియా. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక షార్ట్ కట్ కూడా వచ్చేసింది. ఐపీఎల్లో మంచిగా పర్ఫామ్ చేస్తే ఏ ఫార్మాట్లో కూడా అయినా ఆడేస్తున్నారు. బికాజ్ ఆ పాపులారిటీ వల్ల సడన్ గా అది గుడ్ అండ్ బ్యాడ్ థింగ్ నా ప్రకారం. ఎందుకంటే సడన్ గా ఐపీఎల్ నుంచి నువ్వు T20 ఆడంగానే అందరి మీద, సెలెక్టర్స్ మీద కూడా ప్రెషర్ ఉంది, అరే ఇతన్ని ఇండియన్ టీంలో తీసుకెళ్ళిపోవాలని. ప్లేయింగ్ ఫర్ ద ఇండియన్ టీమ్ రూట్ కొంచెం షార్ట్ అయిపోయింది. ఆ టైంలో రంజీస్లో
చాలా ఎన్నో సీజన్స్ పర్ఫామ్ చేసిన తర్వాతనే మీకు ఏమైనా ఆపర్చునిటీ దొరుకుతుంది ఇండియన్ టీం. ఇప్పుడు ఆ రూట్ షార్ట్ అయిపోయింది. నితీష్ ఐపీఎల్లో నుంచే మనకు ఫస్ట్ ఆఫ్ కోర్స్ అతను డొమెస్టిక్ సర్క్యూట్లో కూడా పర్ఫామ్ చేశాడు, కానీ ఐపీఎల్ వల్లనే లైమ్ లైట్లో వచ్చాడు నితీష్ కుమార్ రెడ్డి. నితీష్ అక్కడ నుంచి ప్లేడ్ ఫర్ ఇండియా. తిలక్ వర్మ తీసుకోండి హైదరాబాద్ నుంచి, అది కూడా ఐపీఎల్ లో పర్ఫామ్ చేశాడు కాబట్టి రికగ్నిషన్ వచ్చింది, అక్కడ నుంచి ఇండియా కాడు. సో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది యంగ్స్టర్స్ మీరు చూస్తుంటే ఐపీఎల్ నుంచి డైరెక్ట్గా ఇండియా ఆడడం అనేది చాలా మంది ఉంటారు. వెరీ ఫ్యూ ఎవరైతే రంజీలో చాలా బాగా పర్ఫామ్ చేశారు కానీ ఐపీఎల్లో పర్ఫామ్ చేయలేదు అయినా ఇండియాకి ఆడారు, అది చాలా తక్కువ. ఇప్పుడు సాయి సుదర్శన్ తీసుకోండి, అతను ఆడేది టెస్ట్ క్రికెట్ ఇప్పుడు, రైట్? టెస్ట్ క్రికెట్ మొన్న ఇంగ్లాండ్ సిరీస్లో డెబ్యూ చేశాడు. సో అతను కూడా ఎక్కడ వచ్చింది మెయిన్ పేరు ఐపీఎల్. డెఫినెట్లీ డొమెస్టిక్ సర్క్యూట్లో కూడా పర్ఫామ్ చేశాడు కానీ ఐపీఎల్లో పర్ఫామ్ చేసిన తర్వాతనే అతనికి ఇండియా ఆడడం స్టార్ట్ అయింది. సో మీకు ఆ జర్నీ చేంజ్ అయిపోయింది. ఓకే, ఇందాక మీరు ప్రెషర్ ఉంటుంది సెలెక్టర్స్ మీద అని చెప్పారు కదా, అసలు ఎవరి పర్స్పెక్టివ్లో ప్రెషర్ ఉంటుందంటే ఇప్పుడు సాయి సుదర్శన్ పర్ఫామ్ చేశాడు. పర్ఫామ్ చేసిన తర్వాత అతను ఇండియన్ టీంలో తీసుకోలేదు. ఇప్పుడు ఇండియన్ టీం వెళ్ళి మ్యాచెస్ ఓడిపోయారు. ఇంకా మన స్టార్ట్ ఇంకా ఆన్లైన్ సోషల్ మీడియా అన్నిట్లో సాయి సుదర్శన్ ని తీసుకోలేదు అందుకే ఓడిపోయారు, తను తీసుకోలేదు అందుకే ఓడిపోయారు. అలా ఆటోమేటిక్గా సబ్ కాన్షియస్ గా ప్రెషర్ బిల్డ్ అవుతుంది. అఫ్ కోర్స్ వాళ్ళు డొమెస్టిక్ పర్ఫార్మెన్స్ కూడా చూడాలి కానీ ఇక్కడ పర్ఫామ్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు అందరు మైండ్స్ లో వెళ్ళిపోయి అతనికి ఎక్కడికో అక్కడ ఆపర్చునిటీ దొరికిపోతుంది. 90% ఆఫ్ ద కేసెస్ లో హూఎవర్ ఎక్స్ట్రాడినరీ ఐపీఎల్ లో పర్ఫామ్ చేసాడో వాడికి ఇండియాకి ఆల్మోస్ట్ ఆ ఇయర్ లో ఛాన్స్ దొరికేటట్టు ఉంది ఇప్పుడు. సో నెక్స్ట్ ఎవరు వైభవ్ సూర్యవంశీనా డూ యూ థింక్ సో? అంటే అగైన్ మళ్ళీ టూ ఎర్లీ. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే ఐపీఎల్లో పర్ఫామ్ చేయంగానే చాలా హైప్ వచ్చేస్తుంది. అవును, ఆ హైప్తో ఏమైపోతుందంటే అరే ఇతను ఇంకా నెక్స్ట్ కోహ్లీ అనే టైప్లో తీసుకెళ్ళిపోయి అతని మీద చాలా ప్రెషర్ పెట్టేస్తుంది. రైట్, ఆ ప్రెషర్ రావడంతో ప్లేయర్కి కూడా ఈజీ కాదు. ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు, ఫెంటాస్టిక్ క్రికెటర్. రైట్ ఫ్రమ్ బౌలింగ్, బ్యాటింగ్, లిటిల్ బిట్ ఆఫ్ బౌలింగ్ అండ్ ఫీల్డర్ ఆల్సో, చాలా మంచి క్రికెటర్. కానీ అతను ఒక సీజన్ పర్ఫామ్ చేయగానే టెస్ట్ క్రికెట్ ఆడాడు. టెస్ట్ క్రికెట్ ఆడిన తర్వాత ఒక ఆస్ట్రేలియా సిరీస్లో అయితే ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేశాడు. ఇంకా ఎంత హైప్ వచ్చేసిందంటే ఆబ్వియస్లీ ఆ ప్లేయర్ మీద కూడా ప్రెషర్ పడుతుంది. ఆ ప్రెషర్ తట్టుకోవాలి ప్లేయర్ అనేటువంటి. ఇప్పుడు ఏమైంది, ఐపీఎల్ ఆడాడు, అతనికి వచ్చే బ్యాటింగ్ ఆపర్చునిటీ కానీ ఏది కానీ కొన్నిసార్లు ఈ T20లో ఏమవుతుందంటే మీకు లేటర్ పార్ట్ ఆఫ్ ద మ్యాచ్ వస్తుంది, అంత ఈజీ కాదు స్కోర్ చేయడం. సో వాట్ ఎవర్, ఐపీఎల్ వాజ్ నాట్ అంటే అంత లాస్ట్ సీజన్ అంత గొప్ప లేదు ఈసారి. సో ఇప్పుడు ఇంగ్లాండ్కి వెళ్ళాడు, ఇంగ్లాండ్లో ఫస్ట్ మ్యాచ్ తీసుకోలేదు 11, రైట్? సో ఇప్పుడు ఇమాజిన్ చేయండి అక్కడ నుంచి టెస్ట్ మ్యాచ్ 11లో తీసుకోలేదు, ఆ ప్లేయర్ మెంటల్ స్టేట్ ఎలా ఉండాలి? అవును. సో ఈ అప్ అండ్ డౌన్ అనేది విల్ బీ వెరీ, అంటే ఆ స్పైక్ చాలా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు, బోత్ అప్ అండ్ డౌన్, అండ్ ప్లేయర్ తట్టుకునే కేపబిలిటీ కూడా పెరగాలి ఇప్పుడు. అండ్ ఆల్ దిస్ అగైన్ మళ్ళీ ఈ ఐపీఎల్ విల్ గివ్ యూ, అలా తీసుకెళ్తుంది, అలా దింపుతుంది కూడా. సో ఒక ప్లేయర్ని కేర్ఫుల్గా తీసుకెళ్ళాలి, కానీ టుడే అది కష్టం. ఇంకా ఇది న్యూ నార్మల్, ఇంకా ఈ ఎన్వైరన్మెంట్లో సర్వైవ్ అవ్వాలి ఒక ప్లేయర్. సో రెసిలియన్స్ బాగా బిల్డ్ చేసిన తర్వాత దెన్ మేబీ ఇంకా అది ప్లేయర్ జర్నీ. ఇంకా ఎవరు ఎంతవరకు తీసుకోగలుగుతారో, కొందరు క్యారీడ్ అవే అవుతారు, కొందరు చాలా ఫోకస్డ్గా బ్యాలెన్స్డ్గా ఉంటారు. సో ఒక్కొక్కరిది వాళ్ళ బట్టి ఉంటుంది ఇంకా ఇండివిజువల్ లెవెల్. మీకు ఒకసారి ఇండియాకి ఆడిన తర్వాత అక్కడ మళ్ళీ మీకు వచ్చి చాలా మంది వచ్చి మీకు సపోర్ట్ చేసి అవన్నీ ఉండదు. ప్రతి ఒక్కరు వేరే స్టేట్స్ నుంచి వస్తారు, అందరు కలిసి వచ్చి ఆ టోర్నమెంట్ కోసం వస్తున్నారు, పర్ఫామ్ చేయాలి, గెలవాలి, మళ్ళీ వెళ్ళిపోవాలి. ఆ టైంలో ఇంకా యూ హ్యావ్ టు బీ ఆన్ యువర్ ఓన్. నువ్వు మీ కోచ్, మీ క్లోజ్ వాళ్ళు, చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. క్రికెట్లో బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ. ఫెయిల్యూర్ ఎక్కువ ఉంటుంది, సక్సెస్ కొంచెమే ఉంటుంది. సో ఆ ఫెయిల్యూర్ని ఎలా ట్రీట్ చేస్తావో దాని ప్రకారమే నీ సక్సెస్ రేట్ ఉంటుంది. అంటే స్టార్టింగ్ లో అన్నట్టు సేమ్ గోస్ విత్ సినిమా అండ్ పాలిటిక్స్ ఆల్సో, ఫెయిల్యూర్ రేట్ టూ మచ్. అవును. సో నేను సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో కూడా స్టార్టింగ్ నుంచి ఉన్నాను, సైమాలో కూడా స్టార్టింగ్ నుంచి ఉన్నాను, విష్ణు ఇందూరితో. సో అక్కడ కూడా చూశాను నేను, ఆ సినిమా ఫీల్డ్ని కూడా క్లోజ్గా చూశాను. ఇవన్నీ ఏంటంటే ఇంకా బిగ్ గ్యాంబుల్స్ లైఫ్లో.
ఆంటర్ప్రినర్షిప్ అంటారు కదా, Yeah. అసలు ఆంటర్ప్రినర్షిప్ రిస్క్ నథింగ్. ఒక స్పోర్ట్స్ మెన్, ఒక సినిమా అతను రిస్క్ తీసుకునేది చూస్తే ఆంటర్ప్రినర్షిప్లో ఏముంది, ఇది కాకపోతే మేబీ నీకు ఇంకో ఛాన్స్ ఉంటుంది, చాలా ఉంటుంది. నీ క్రికెట్లో, సినిమాలో ఆ ఛాన్సెస్ లేవు. ఇంపాసిబుల్. ఒక్కసారి పడ్డావు, మళ్ళీ లేవాలంటే ఇంకా దేవుడి దగ్గర రావాలి. సో స్పోర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో జనాలు ఏదైతే రిస్క్ తీసుకుంటారో 99% వాళ్ళు అసలు సక్సీడ్ అవ్వరు. ఆ సక్సెస్ రేట్, ఆ రిస్క్ ఏదైతే తీసుకుంటున్నావో అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిస్క్ లైఫ్లో. అది ఏం ప్రాబ్లం అంటే నువ్వు ఆ స్కిల్ నేర్చుకుంటావు. ఇప్పుడు నేను మా వాళ్ళు చాలామంది ఉన్నారు నాకు తెలిసిన క్రికెట్ స్కిల్ బాగా నేర్చుకున్నారు, 15 ఏళ్ళు ఆడారు, స్టేట్ క్రికెట్ వరకు ఆడారు. స్టేట్ క్రికెట్ ఆడిన తర్వాత అతను ఆ టైంలో ఏం చేశాడు, చదువుకోలేదు. ఇంకేం చదువు, ఇవన్నీ చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత డమాలని పడిపోతాం, పడుకుంటాం. దాని తర్వాత మళ్ళీ లేవగానే మళ్ళీ ప్రాక్టీస్, మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ చేసేటప్పుడు అతను ఎక్కడ చదువుతాడు, చదివే స్కోప్ ఉండదు. సో ఈ 15 years నీ చదువు పోయింది, నువ్వు వెళ్ళి జాబ్ చేయలేదు, ఎందుకంటే నువ్వు క్రికెట్ గ్రౌండ్లో ఉన్నావు. ఇంకా జాబ్ ఎక్కడ ఉంటుంది? ఆ జాబ్స్ కూడా ఎలా ఉంటాయి, బ్యాంక్ జాబ్స్ అలా ఉంటాయి. ఆ బ్యాంక్ జాబ్స్ నీకు లోవర్ లెవెల్ జాబ్స్ వస్తాయి, ఎందుకంటే నీకు ఎడ్యుకేషన్ ఉండదు కదా. నాకు గుర్తుంది, ఒక 4 jobs ఉండే అనుకుంటా ఓపెనింగ్ ఒక బ్యాంక్లో. నియర్లీ 500 అప్లికేషన్స్ వచ్చాయి. వాళ్ళ ప్రాపర్ ప్లేయర్స్ అప్లికేషన్, నలుగురే సెలెక్ట్ అవుతాయి. ఇప్పుడు మిగతా 496 వాళ్ళు ఏమవ్వాలి, రైట్? సో వాళ్ళకి జాబ్ రాలేదు. వాళ్ళు అలానే చేస్తూ లాస్ట్కి చూసేసరికి వాళ్ళు IPL ఆడలేదు, రంజీ ఆడలేదు, స్టేట్ ఆడలేదు, ఇండియాకి ఆడలేదు. సో మ్యాక్సిమం క్రికెట్ ఎవరైతే ఆడుతారో ఎనీ స్పోర్ట్, ఇంకా వేరే స్పోర్ట్స్ అయితే ఇండియాలో ఇంకా ఘోరం, ఎందుకంటే మీకు అక్కడ ఫ్యూచర్ లేదు, రైట్? ఇవన్నీ స్పోర్ట్స్ ఆడేటోళ్ళు ఆ రిస్క్, దాని తర్వాత వాళ్ళ లైఫ్లో వాళ్ళు మళ్ళీ ఎదగాలంటే చాలా కష్టం. అది రియాలిటీ. నేనేదో వేరే పాత్ తీసుకొని ఏదో ట్రై చేసి ఓన్ కంపెనీ పెట్టి అలా అయిపోయింది, అలా వెళ్ళిపోయాం. కానీ ఎందుకంటే నాకు ఆ 24 నేను ఉన్నప్పుడు ఓకే, అక్కడ ఒక స్టేజ్ వరకు వచ్చాను, దాని తర్వాత నాకు ఒక ఇంజురీ కూడా ఉండే, కానీ ఆ టైంలో డెసిషన్ తీసేసుకున్నాను, నేను ఆపేశాను. సో నేను వేరే దాంట్లో వెళ్ళడానికి స్కోప్ ఉంది. కానీ చాలామంది 30-35 వరకు వాళ్ళు వదలరు స్పోర్ట్ని. అది కూడా ఒక అడిక్షన్. సినిమాలో ఉండాలి, కానీ నేను నా దగ్గర కూడా ఇప్పుడు కూడా మేము ఉండే ఫీల్డ్లో సినిమాలో నుంచి చాలా టాలెంట్ వస్తారు. ఎంత ప్యాషన్ అంటే అంత ప్యాషన్ ఉంటుంది, కానీ దాని సక్సెస్ రేట్ ఎంత తక్కువ ఉంటుందంటే, ప్లస్ వేరే డైనమిక్స్ ఉంటుంది. నువ్వు మంచిగా చేస్తే నీకు ఆపర్చునిటీ దొరుకుతుందని ఏమీ గ్యారంటీ లేదు. దాంట్లో నీకు చాలా లక్ ఉండాలి, కరెక్ట్ పాత్ ఉండాలి, ఎవరో మీకు ఆ టైంలో సపోర్ట్ ఉండాలి. సో ఇవన్నీ కలిసి రావడం అంటే, అందుకే నేను ఏమంటానంటే స్పోర్ట్స్ అండ్ ఆర్ట్స్ ఆర్ ఎంటర్టైన్మెంట్లో ఉండే రిస్క్ అండ్ ఆంటర్ప్రినర్షిప్ కన్నా చాలా ఎక్కువ. థ్యాంక్ యూ. సో అంటే చాలామంది ఇది నోటీస్ చేయరు, లేదంటే నోటీస్ చేసిన దేర్ ఇన్ దర్ ఓన్ arrogance, దేర్ ఓన్ అండర్స్టాండింగ్స్, బట్ దట్స్ లవ్లీ దట్ యూ సెడ్ దట్. సో ఇప్పుడు మీరు మీ టైంలో మీరు క్రికెట్ వదిలేసే టైం, దాని గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా, దట్ మైట్ బి అ వెరీ పెయిన్ఫుల్ డెసిషన్ టు మేక్. ఆ టైంలో మైండ్ సెట్ ఎలా ఉండేది? లైక్ అంటే ఆ టైంలో చాలా తక్కువ మంది రియాలిటీలో ఉంటారు. మీకు ఆ టైంలో తెలిసిపోతుంది నువ్వు ఇప్పుడు నెక్స్ట్ ఇండియన్ టీంకి ఆడగలుగుతావా లేదా. నాకు ఆ టైంలో ఒక రియాలిటీలో ఉండాలి, ప్లస్ నాకు కూడా ఒక లైక్ ఐ సెడ్ ఒక ఇంజురీ స్లిప్ డిస్క్ సో ఉండే, అది లేకపోతే నేను ఇండియాకి ఆడేస్తుండే అంటే అది కూడా తప్పు. రియాలిటీలో ఉండాలి. ఏ స్టేజ్లో ఉన్నా సరే, రంజీ ఆడుతున్నావు, ఈ స్టేజ్ వరకు వచ్చావు, ఇప్పుడు ఎక్కడుంది, ఇప్పుడు మళ్ళీ ఇన్ని రోజులు రీహాబ్ అంటే మళ్ళీ కెన్ యూ కమ్ బ్యాక్ అప్. ఎందుకంటే ఏజ్ వెళ్తూ దీంట్లో ప్రాబ్లం ఏంటంటే, మళ్ళీ మోస్ట్లీ మన క్రికెట్ అండ్ మూవీ ఫీల్డ్స్లో కూడా మోస్ట్ ఆఫ్ ద ఏజ్ కూడా ఒక ఫ్యాక్టర్. ఆ ఏజ్ ఫ్యాక్టర్ వేరే రోల్స్కి వేరే ఏజ్ ఫ్యాక్టర్ ఉంది. ఆ ఏజ్ అవ్వంగానే ఇంకా మిమ్మల్ని కన్సిడర్ చేయడం తగ్గించేస్తారు. ఈరోజు కరుణ్ నాయర్ ఆడుతున్నాడు, అది వన్ ఆఫ్ కేస్. ఈ ఏజ్లో కూడా 30 మిడ్ 30sలో కూడా వచ్చి మళ్ళీ కంబ్యాక్ చేసి టెస్ట్ క్రికెట్ ఆడుతున్నాడు అంటే చాలా రేర్ కేస్. కానీ సెలెక్టర్స్ కూర్చున్నప్పుడు ఏంది, అరే ఇతను పర్ఫామ్ చేశాడు, అందరికన్నా హైయెస్ట్ రన్ స్కోరర్ ఉన్నాడు, కానీ 30 దాటిపోయాడు కదా, వదిలేసి. అదే నేను కూడా ఫుల్గా అగ్రీ చేయను దాంతో. యంగ్స్టర్స్ ఉండాలి, కొందరు వీళ్ళు కూడా ఉంటారు, కానీ అది జనరల్ వే ఆఫ్ లుకింగ్ అట్ సెలెక్షన్. సో అది కూడా ఒక ఫ్యాక్టర్ ఉంటుంది. సో అవన్నీ కన్సిడర్ చేసి నాకు చాలామంది తెలుసు ఎవరైతే 30-35 వరకు క్రికెట్ ఆడుతూ పోయారు, వాళ్ళు ఏం ఆడలేదు, స్టేట్ కూడా ఆడలేదు ఎప్పుడు.
జస్ట్ అదొక అడిక్షన్. ఆడుతూ పోయారు. తర్వాత కష్టాలు ఉంటాయి. కానీ ఓకే. ఆ 30 ఆడినంత వరకు ఇప్పుడు కూడా కార్పొరేట్ క్రికెట్ ఏదో ఎవ్రీ సండే లేసి పోయి ఆడుకోవడం. సో ఆ ప్యాషన్ అది ఉంటుంది. అది ఎప్పటికీ పోదు. కానీ దానివల్ల వచ్చే కష్టాలు కూడా చాలా ఉంటాయి. అండ్ ఇప్పుడు మీరు వేరే స్పోర్ట్ తీసుకుంటే మా కంపెనీలో ఒక ఎంప్లాయీ వచ్చి అప్పుడు అడిగింది, అరే నిరంజన్, నాకు ఈ ఆర్చరీలో నేను ఆల్మోస్ట్ నేషనల్ లెవెల్కి వచ్చేసాను. సో నాకు 2 థింగ్స్ కావాలి, లీవ్ కావాలి, ఇంకోటి స్పాన్సర్షిప్ కావాలి. ఏదన్నా ఫస్ట్ అయితే నేను ఇచ్చేస్తాను, నా కంట్రోల్లో ఉంది. సెకండ్ గురించి నాకు చెప్పండి. ఆమె ఏమనిందంటే, మీకు ఎవరైనా కంపెనీస్ తెలుసు అంటే నాకు చెప్పండి. సరే ఎంత అవుతుంది? ఆర్చరీ అనుకుంటాను, నాకు షూటింగ్ ఆర్చరీ 25 lakhs అని చెప్పింది పర్ ఇయర్. సో నేను అన్నా, ఇప్పుడు ఎవరైనా 25 lakhs ఇస్తే వాళ్ళు ఎవరో గాడ్ ఫాదరే ఉండాలి. అరే నేను ఈ స్పోర్ట్ని ప్రమోట్ చేస్తా, లేకపోతే ఆమెని ప్రమోట్ చేస్తా, ఎందరు ఉంటారు అలా ఇస్తే ఏంది, అదొక డొనేషన్. సో అన్ఫార్చునేట్లీ ఏ దేశంలో అన్నా యూజువలీ మోస్ట్ కంట్రీస్లో ఒక 1 or 2 స్పోర్ట్స్ బాగా పాపులర్ అవుతాయి. మిగతా స్పోర్ట్స్ ఇప్పుడు చైనా లాంటి ప్లేస్లో కూడా అన్ని పాపులర్ ఉన్నా క్రికెట్ అనేది లేదు. సో కొన్ని కంట్రీస్ ఉంటాయి చైనా లాగా, వేర్ మల్టిపుల్ స్పోర్ట్స్లో కూడా. కానీ ఏ కంట్రీ అని తీసుకుంటే ఒక 2-3 స్పోర్ట్స్ పాపులర్ ఉంటాయి, మిగతా ఉంటాయి. ఆ మిగతా స్పోర్ట్స్ వల్ల కష్టాలు ఇంకా చాలా ఎక్కువ. మాకు ఈరోజు క్రికెట్ ఆడితే అదొక ఈరోజు లగ్జరీ. ఆ స్పోర్ట్లో ఉండేది చాలా మందికి స్కోప్ ఉంది అక్కడ, దాంట్లో ఒక కెరియర్ చేసుకొని లైఫ్ చేసుకోవడానికి. కానీ మీకు వేరే స్పోర్ట్స్లో ఆ ఆపర్చునిటీ లేదు. అంపైర్ సైడ్ ఆలోచించారా, కెన్ ఐ బి అన్ అంపైర్ అని? ఇప్పుడు ఎంపైరింగ్లో కూడా బాగా స్కోప్ వచ్చేసింది, క్రికెట్లో కూడా. సో మాతో అయితే ఎవరైతే ప్లేయర్స్ ఆడుతున్నారో ఆ ప్లేయర్స్ కూడా కొందరు ఎంపైరింగ్లోకి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఎంపైర్ అవుతే మీరు ఆ ఎగ్జామ్స్ పాస్ అయ్యి కొన్ని ఇన్ని మ్యాచెస్ అని చేసి ఇవన్నీ గ్రేడ్ బీసీసీఐలో కూడా చాలా స్ట్రక్చర్ వచ్చేసింది. దాంట్లో కూడా చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. మళ్ళీ మనం బ్యాక్ టు స్కూల్ వెళ్ళాలి దాంట్లో. సో ఆ ఎంపైరింగ్ త్రూ మనము ఈవెన్ నువ్వు మంచి ప్లేయర్ ఉన్నా లేకపోయినా మంచి ఎంపైర్ అయితే అవ్వచ్చు. సో మన హైదరాబాద్లో నుంచి కూడా నీకు ఇంటర్నేషనల్ ఎంపైర్స్ కూడా అయ్యారు. ఐపీఎల్ ఎంపైర్స్ శంషుద్దీన్ అని ఉన్నారు. ఇప్పుడు చాలా యంగ్స్టర్స్ కూడా వస్తున్నారు పైకి. సో ఇప్పుడు ఎంపైరింగ్లో కెరియర్ ఎలా ఉందంటే, మీరు ఒక్క రోజు చేస్తే స్టేట్ ఎంపైర్, బీసీఐ ఎంపైర్ ఉంటే 1 dayకి 30,000 to 40,000 రూపీస్ ఫీ ఉంది పర్ డే. ఎనీ మ్యాచ్, స్టేట్ మ్యాచ్ ఉండని, అది జూనియర్ స్టేట్ మ్యాచ్ ఉండని, రంజీ ఉండని, ఏదైనా. ఇంటర్నేషనల్ మ్యాచ్ ఐపీఎల్కి వెళ్తే నాకు తెలిసి ఐ థింక్ 1 lakh కన్నా ఎక్కువనే ఉంది పర్ డే. సో 1 T20 మ్యాచ్కి కూడా ఆ రేంజ్లో ఉంది. సో ఇంత ఉన్నప్పుడు స్కోప్ ఎంపైరింగ్ కూడా ఇప్పుడు ఒక కెరియర్ లాగా స్టార్ట్ అయింది. ఇదంతా ఎందుకంటే బీసీసీఐ ఎంత పెద్దగా అయిపోయిందంటే ఇప్పుడు యాజ్ అ బాడీ అండ్ రెవెన్యూస్ దానికి చూస్తే సో చాలా పెద్దగా అయిపోయింది. సో ఎంపైరింగ్కి కూడా బాగా స్కోప్ ఉంది. మీరు ఎగ్జామ్స్ రాయాలని చెప్పారు కదా, ఏం ఎగ్జామ్స్ అవి? ఇది బీసీసీఐ కండక్ట్ చేస్తుంది ఎగ్జామ్స్. మెయిన్ మీకు ఏంటంటే ఎన్సీఏ, నేషనల్ క్రికెట్ అకాడమీ అని ఉంటుంది. నేషనల్ క్రికెట్ అకాడమీ బెంగళూరులో ఉంది. మీకు ఇండియన్ టీమ్ ట్రైనింగ్ క్యాంప్స్ కానీ, జూనియర్ స్టేట్ ట్రైనింగ్ క్యాంప్స్ కానీ, ఈ కోచెస్కి ఎగ్జామ్స్, ఈ ఎంపైర్స్కి ఎగ్జామ్స్ చాలా అక్కడి నుంచే అవుతాయి. సో మీరు ప్రిపేర్ అవ్వాలి, ఆ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి దాని తర్వాత నాకు తెలిసి ప్రాక్టికల్ టెస్ట్ ఇవి అన్నీ ఉంటాయి. అవన్నీ మీరు పాస్ అవ్వకుంటూ వెళ్తే మీకు ఒక స్టేజ్లో మీకు ఇది వస్తుంది. ఎందుకు మీకు మ్యాచ్ రెఫరీ అని కూడా ఉన్నారు. ఇప్పుడు మా టీమ్మేట్స్ ఉన్నారు, వాళ్ళు రంజీ ఆడినోళ్ళు. సో వాళ్ళు మ్యాచ్ రెఫరీ అయ్యారు. ఆ మ్యాచ్ రెఫరీకి కూడా మీరు సర్టెన్ మీరు రంజీ ఆడాలి, ఇలాంటి క్రైటీరియా ఉంది. వాళ్ళు కూడా మ్యాచెస్ ఉన్నప్పుడు వాళ్ళని పిలుస్తారు. మేబీ 30 to 40 days a year పిలుస్తారు. వాళ్ళకు కూడా పర్ డే 40,000 ఉంది మీ లెవెల్ ప్రకారం. సో ఇవన్నీ ఓపెన్ అప్ అయిపోయాయి. కానీ ఇది గుడ్ అండ్ బ్యాడ్ థింగ్ ఏంటంటే క్రికెట్లో ఇంత ఉంది, వేరే స్పోర్ట్స్లో ఇలాంటి ఆపర్చునిటీస్. రియాలిటీ ఏంటంటే నాకు జెన్యున్గా నేను కరెక్ట్ చేస్తున్నానో తప్పు చేస్తున్నానో తెలియదు, కానీ నా దగ్గర వచ్చేవరైనా స్పోర్ట్ చెప్పారనుకోండి, నేను స్టేట్ ఆడాలనుకుంటున్నాను, నేను నెంబర్ 1 ఆడాలనుకుంటున్నాను, నాకు ఎందుకో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాళ్ళని ఎంకరేజ్ చేయాలని అనిపించదు. కష్టం అవుతుంది. ఓకే, లైఫ్ కోసం వెరీ గుడ్, స్పోర్ట్ కోసం వెరీ గుడ్, దాన్ని కెరియర్ చేసుకోవాలనుకుంటున్నాను. నువ్వు దాంట్లో స్టేట్ ఆడినా, నేషనల్ లెవెల్ వరకు పోయినా రికగ్నిషన్ ఇవ్వట్లేదు. రైట్, హాకీకే లేదు మీకు ఎర్నింగ్ కేపబిలిటీ తక్కువ. రైట్, ఇవన్నీ చేస్తే మనం ఇప్పుడు నేను చూశాను
చాలా స్పోర్ట్స్ మెన్ అండ్ ఉమెన్ని చూశాను ఏమైపోయింది. సో అది చూసిన తర్వాత నాకు ఒక హెజిటేషన్ లాగా ఉంటుంది, ఇలా ఎంకరేజ్ చేయాలా వద్దా. క్రికెట్ అనగానే ఎస్ వెరీ గుడ్, కబడ్డీ అనగానే వెరీ గుడ్, ఫుట్బాల్ పికప్ అవుతుంది కానీ ఫుట్బాల్ పికప్ అవుతుంది, ఓకే, గ్రాస్ రూట్ లెవెల్లో పికప్ అవుతుంది. ఇప్పుడు ఇమ్మీడియట్ కంటే మీకు వ్యూవర్షిప్ పెరుగుతుంది, అవన్నీ ఇంటర్నేషనల్ మ్యాచెస్ పెరుగుతుంది. అవును, కానీ లోకల్ మ్యాచెస్ ఐఎస్ఎల్ ఇవన్నీ రిలయన్స్ బ్యాక్ చేస్తుంది, మెల్లమెల్లగా పెరుగుతుంది. కానీ మీకు పిల్లల్లో ఫుట్బాల్ ఇప్పుడు చాలా పాపులర్ అవుతుంది. సో మేబీ 10-15 years హారిజాన్లో చూస్తే ఫుట్బాల్ అదొక స్పోర్ట్ లాగా ఇవాల్వ్ అవ్వడం లాగా స్టార్ట్ అవ్వచ్చు. అందులో కూడా టన్ ఆఫ్ ఆపర్చునిటీ ఉంటుంది. అంటే ఇఫ్ ఇట్ ఇవాల్వ్స్ ఇప్పుడు ప్రస్తుతం కూడా ఐపీఎల్ లాంటిదే ఐఎస్ఎల్ అని లీగ్ ఉంది. సో ఆ ఐఎస్ఎల్లో హైదరాబాద్ టీం ఉంది, గోవా టీం ఉంది, కేరళ టీం ఉంది, ఐపీఎల్ లాగానే ఆ లీగ్ ఉంది, అది కూడా బాగా నడుస్తుంది. కానీ వ్యూవర్షిప్ కంపేర్ చేయలేము మనం క్రికెట్. ఓకే, సో ఇండియాలో బెస్ట్ స్పోర్ట్స్ ప్రమోటర్స్ ఎవరు ఉన్నారు? ప్రమోటర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీస్ అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఒడిషా గవర్నమెంట్ ఉంది, ఒరిస్సా గవర్నమెంట్ హెవీలీ ప్రమోట్స్ హాకీ. అవునా? హెవీ. ఓకే. సో వాళ్ళే చాలా స్పాన్సర్షిప్స్ చేస్తారు గవర్నమెంట్ సైడ్ నుంచి. సీఎం ఈజ్ వెరీ సపోర్టివ్, గవర్నమెంట్ సైడ్ నుంచి బాగా సపోర్ట్ చేస్తారు. సో ఆ కంపెనీ ఆ స్పోర్ట్ ఆ గవర్నమెంట్ ఆ స్పోర్ట్ టేకప్ చేసి రైట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మీకు ఫండ్స్ కానీ అవన్నీ చాలా చేస్తారు. ఇప్పుడు మీరు ఫుట్బాల్ అనుకోండి, మీకు గిరీష్ మాతృభూతం అని ఫ్రెష్ డెస్క్ అని ఒక కంపెనీ ఉంది, అంటే జోహో వినుంటారు కదా, ఆ జోహో తర్వాత ఫ్రెష్ వర్క్స్ అని ఒక కంపెనీ ఉంది. ఓకే. సో ఈ ఫ్రెష్ వర్క్స్ కంపెనీ ఫౌండర్ గిరీష్ మాతృభూతం అని ఉంది. ఆయన ఏం చేశాడు, ఆయన ఆబ్వియస్లీ బికేమ్ వెరీ బిగ్. పెద్దగా అయిన తర్వాత ఒక 100 crores తీసుకొని మెస్సీ ఫ్రమ్ మెడ్రాస్ అనే కాన్సెప్ట్తో మెడ్రాస్లో ఒక 100 crores పెట్టి అసలు ఆ క్రేజీ ఫెసిలిటీ కట్టాడు. ఫుట్బాల్ గ్రౌండ్ ఫెసిలిటీ, దాంట్లో ఇప్పుడు 80 kids ఉన్నారు, 80 పిల్లలకి ట్రైనింగ్ ఇస్తాం, బెస్ట్ ఆఫ్ బెస్ట్ కోచెస్, నో ఫీజ్, అంత ఫ్రీ. సో ఆయనకి ఏంటంటే మెస్సీ మెడ్రాస్ నుంచి రావాలి నెక్స్ట్ 10-15-20 years వాట్ ఎవర్, కానీ దానికి నేను ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తాను అని ఆయన మొత్తం ఆయన ఫండ్స్తో పర్సనల్గా చెన్నైలో ఎఫ్సి మెడ్రాస్ అని ఫెసిలిటీ పెట్టారు. వండర్ఫుల్. సో అలాంటి వాళ్ళు స్పోర్ట్స్లో చాలామంది మెల్లమెల్లగా వస్తున్నాయి. అండ్ హోప్ఫుల్లీ మనకు ఫ్యూచర్లో ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి. ఒక ఆడియన్స్కి బాగా ఇష్టమైన టాపిక్ ఒకటి మాట్లాడదాం. షూర్. పాలిటిక్స్ ఇన్ క్రికెట్. సో నాకు మీరు పాలిటిక్స్ అని చెప్పగానే ప్రతి ఒక్కరు అంటారు పాలిటిక్స్ క్రికెట్లో ఉందా, అన్ని స్పోర్ట్స్లో, అది చాలా చోట్ల పాలిటిక్స్ ఉంటాయి. కానీ దీంట్లో ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎవరైతే అసలు ఆడికి ఛాన్స్ కూడా ఉండదు సెలెక్ట్ అవ్వడానికి, ఆడికి స్కూల్ టీంలో కూడా ఛాన్స్ ఉందో, కాలేజ్ టీంలో కూడా ఉందో, స్టేట్ అయితే అది ఇంకా దూరమైన విషయం, ఆడు కూడా నాకు పాలిటిక్స్ అక్కడ పాలిటిక్స్ లేదు, ఏముండదు. నువ్వు అంత మంచి ప్లేయర్ కాదు, నువ్వు అంత ఆడలేదు, అంత పర్ఫామ్ చేయలేదు, నువ్వు ఆడలేదు, కానీ ప్రతి ఒక్కడు అదే వాడేస్తావు. మీరు నార్మల్గా పార్టీకి పోండి, అరే ఏంది నువ్వు మంచి క్రికెటర్ ఉండే కదా, ఏమంటే అరే తెలుసు కదా బ్రో పాలిటిక్స్ అవుతుంటుంది క్రికెట్లో, దానివల్ల ఆడలేకపోయా అంట. కానీ రియాలిటీ ఏముంటుంది, పాలిటిక్స్ అనేది అవుతుంది కానీ కొందరికి అవుతుంది. అంటే అతను ఆల్రెడీ ఆ స్టేజ్లో ఉన్నాడు సెలెక్ట్ అవ్వడానికి, అతనికి ఈ పాలిటిక్స్ వల్ల ఎఫెక్ట్ అయ్యాడు, కానీ అది వాడేసుకుంటారు జనాలు. ప్రతి ఒక్కడు అరే నాకు పాలిటిక్స్ వల్ల లేకపోతే ఇండియన్ టీంకి ఆడుతుండే అని వాడు ఫ్రెండ్ చెప్తాడు, ఎందుకంటే వాడి ఫ్రెండ్ వాడిని డైలీ చూస్తున్నాడు, కోచింగ్కి వెళ్తున్నాడు, మ్యాచెస్ ఆడుతున్నారు అన్ని, కానీ సెలెక్ట్ అవ్వట్లేదు మేబీ పర్ఫార్మెన్స్ వల్ల. ఆ ఫ్రెండ్ కూడా చెప్తాడు అరే వీడికి పాపం పాలిటిక్స్ వల్ల ఎఫెక్ట్ అయ్యాడు. సో ఆ పాలిటిక్స్ అనేది ఓవర్ యూస్డ్ టర్మ్. కానీ నేను మీకు చెప్తాను పాలిటిక్స్ ఎలా అవుతుందంటే, లెటెస్ట్ టేక్ మనం హైదరాబాదే తీసుకున్నాం. ఓకే, మా టీంలో ఒక రాయుడు, ఒక ప్రగ్యానోజా, రైట్, అండ్ ఒక 4-5 players ఉన్నారు, లేకపోతే ఇప్పుడు సిరాజ్ కానీ మొహమ్మద్ సిరాజ్, వీళ్ళందరికీ ఎవడు బ్యాకింగ్ లేదు, ఏమీ సపోర్ట్ లేదు, ఏం బ్యాక్గ్రౌండ్ లేదు, వాళ్ళు హైదరాబాదే కాదు ఇండియాకి ఆడేస్తారు. సో మీకు ఎప్పుడైనా ఒక 15 మంది ఉంటే స్క్వాడ్లో, మీకు ఆ టాప్ 5ని ఎవరు టచ్ చేయలేరు. మీకు ఏం పాలిటిక్స్ అయినా ఆ యూజువలీ ఆ రిమైనింగ్ 5 to 10 players-లోనే అవుతుంది. దాంట్లో అంటే ఒక అన్సెడ్ రూల్ ఏంటంటే, ఒక 15 మంది ఉంటే ఒకరిద్దరు అయితే ఆ పాలిటిక్స్ త్రూ ఉంటారని, పాలిటిక్స్ ఏదో వాట్ ఎవర్ రీజన్ ఉంటారు. కొందరిది టచ్ అండ్ గో ఉంటుంది,
ఇద్దరు ఆల్మోస్ట్ సేమ్ లెవెల్ 20% డిఫరెన్స్, ఇతను వచ్చేసాడు అది. కానీ కొన్నిసార్లు ఏముంటుందంటే అసలు అతనికి స్కిల్లే ఉండదు. అతనికి అవుట్ ఆఫ్ 10 నువ్వు అట్లీస్ట్ 7-8లో ఉండాలంటే అతను 2లో ఉంటాడు, టీంలోకి వచ్చేస్తాడు, స్క్వాడ్లో ఉంటాడు. సో అక్కడ మీకు పాలిటిక్స్ అవుతుంది. సో ఈ పాలిటిక్స్ ఏమవడం స్టార్ట్ అయిందంటే మీకు ఫస్ట్ నేను జూనియర్ క్రికెట్ రంజీ వరకు చెప్తాను. సో ఇది ఎలా అవుతుందంటే పాలిటిక్స్ నా ఇప్పుడు మనం లెటెస్ట్ టేక్ హైదరాబాద్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఉంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో నియర్లీ ఒక 220 క్లబ్స్ ఉన్నాయి. ఈ 220 క్లబ్స్ వెళ్ళి ఓటేస్తారు, రైట్? ఓటేసి దాంట్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళే ప్రెసిడెంట్, సెక్రటరీ ఇళ్ళల్లో. సో ఈ 220 క్లబ్స్ మొత్తం కంట్రోల్ చేస్తారు, రైట్? ఈ 220లో ఇష్యూ ఏంటంటే మేబీ ఒక 20 పీపుల్ దగ్గర నియర్లీ 60 ఉంది. ఇప్పుడు లోధా కమిటీ రూల్స్ వచ్చాయి. లోధా కమిటీ రూల్ ఏమని చెప్పింది, ఒక పర్సన్ దగ్గర వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ దగ్గర ఒకటే క్లబ్ ఉండొచ్చు. సో వాళ్ళు ఏం చేస్తారు, అది వేరే 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 వాళ్ళకు ఇంకా కొందరు అమ్మేశారు, కొందరు వాళ్ళ ఫ్రెండ్స్కో ఎవరికో అమ్మారు, వాట్ ఎవర్ ఆ సర్కిల్లో ఉంది. కానీ మీకు ఒక 20-25 పీపుల్ ఒక 60-70 ఓట్స్ కంట్రోల్ చేశారంటే ఇంక ఎలక్షన్ గెలిచిపోయారు. అవును, యాక్చువల్లీ హెచ్సిఏ ఎలక్షన్ కూడా ఒక స్మాల్ లెవెల్లో స్టేట్ ఎలక్షన్ లాంటిది. నేను యాక్చువల్లీ దాని నుంచి అడుగుదాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీరు ఇమాజిన్ చేయండి కొందరికి ఎంత పవర్ ఉందో సెలక్షన్ మీద కూడా. ఇప్పుడు అతను మీకు ఓటేశాడు, ఓటేసిన తర్వాత మీరు గెలిచారు. మీరు గెలిచిన తర్వాత ఇప్పుడు ఆయనకి ఏముంటుంది, ఎవరో వాళ్ళ టీం ప్లేయరో ఎవరో ఆడాలని ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారు, అరే ఇతన్ని కొంచెం మీరు చూసుకోవాలి, మంచి ప్లేయర్ అని చెప్తారు. ఇప్పుడు దాంట్లో ఏమైపోతుంది, ఒక మంచి ఇంకా బెటర్ ప్లేయర్ ఎఫెక్ట్ అవుతుంది. సో అక్కడ మీకు ఆ లెవెల్లో పాలిటిక్స్ అవుతుంది. మీరు అలా ఇది స్టేట్ లెవెల్లో ఎక్కడైనా చాలా పాలిటిక్స్ అవుతుంది. నంబర్ 2 ఐపీఎల్లో మీకు పాలిటిక్స్ ఎక్కడుంది? పాలిటిక్స్ మీరు పాలిటిక్స్ చేసి ఒకరిని ఆడిపిస్తే టీం ఓడిపోతే అతనికి బిజినెస్, అది టీం ఓనర్కి బిజినెస్, అతను ఎఫర్ట్ చేయలేడు అది. సో అక్కడ పాలిటిక్స్ అవ్వదు మీకు. పేర్లీ మహా అంటే ఎవరో వచ్చి స్క్వాడ్లో ఉండొచ్చు, కానీ అది కూడా ఇప్పుడు ఆక్షన్ మొత్తం అసలు ఆ స్కోప్ చాలా తక్కువ. సో ఐపీఎల్ రావడంతో మీకు పాలిటిక్స్ అనేది తగ్గిపోయింది. ఇంక ఇండియా లెవెల్లో అయితే చాలా కష్టం. ఇండియా లెవెల్లో సెలెక్షన్ ఏమవుతుందంటే ఒక సెలెక్టర్ సౌత్లో నుంచి, ఒక సెలెక్టర్ నార్త్, ఈస్ట్, వెస్ట్, సెంట్రల్, ఇలా ఒక 5 సెలెక్టర్లు ఉంటారు. నార్మల్లీ చాలాసార్లు ఏమవుతుందంటే ఇప్పుడు సౌత్ నుంచి ఒకరు వెళ్తున్నారు, అతనికి ఒక 2-3 ప్లేయర్స్ కావాలని ఉంటారు. సో అతను ఆ ఎజెండాలో వెళ్ళి ఎవరైతే క్వాలిఫై అవుతారో ఇండియన్ టీమ్కి అతను ఆయన పూజ చేస్తారు. అక్కడ ఎక్కడెక్కడో కొన్ని కాంప్రమైజ్ అవుతారు. సరే ఈ ప్లేయర్ తీసుకో, కానీ మేము మా జోన్లో నుంచి మా ప్లేయర్ తీసుకుంటాము, ఒక ప్లేయర్ ఇలా అని అలా స్ప్రెడ్ అవుతుంది. కానీ ఇవన్నీ ఏంటంటే తగ్గుకుంటూ వచ్చేసాయి. సో ఇండియా టీంలో కూడా అందరు చూస్తున్నారు కాబట్టి చాలా కష్టం ఇప్పుడు అంత పాలిటిక్స్ అవ్వడం. సో పాలిటిక్స్ అనేది ఉంటుంది, కానీ నువ్వు టాప్ ప్లేయర్లో ఉంటే నీకు అవ్వదు స్కిల్. కానీ 99% ఆఫ్ ప్లేయర్స్ అది వాడుకుంటారు తర్వాత పాలిటిక్స్ వల్ల. నేను లేకపోతే ఇండియాకి ఆడి ఎరగదీసేస్తుండే అనే జోన్లో ఉంటారు. ఇప్పుడు ఐపీఎల్ టికెటింగ్ దగ్గర నుంచి లోపల జరిగే బిజినెస్ స్పాన్సర్షిప్స్ వరకు అసలు యాక్చువల్గా ఏం జరుగుతుంటుంది లోపల బిజినెస్ యాంగిల్ ఆఫ్ ఐపీఎల్? సో బిజినెస్ యాంగిల్ ఆఫ్ ఐపీఎల్ చూస్తే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా లీగ్ స్టార్ట్ చేశారనుకో, స్పోర్ట్స్ లీగ్, ఐపీఎల్ కానీ, యూజువల్లీ ఆ సెంట్రల్ బాడీ ఏదైతే ఉందో వాళ్ళకి మాక్సిమం బెనిఫిట్ అవుతుంది. వాళ్ళకు ప్రాఫిటబిలిటీ చాలా సేఫ్ గేమ్. వాళ్ళకి సఫర్ అయ్యేది చాలా సార్లు టీమ్సే, ఐపీఎల్లో కాదు. నేను జనరల్గా చెప్తున్నా లీగ్లో. ఎందుకంటే మీరు లీగ్ కండక్ట్ చేస్తుంటే ఖర్చు ఫ్రాంచైజీ చాలాసార్లు, హోస్టింగ్ అవన్నీ ఫ్రాంచైజే చేసుకోవాలి. దాని తర్వాత ప్లేయర్ల మీద ఫ్రాంచైజే ఖర్చు పెట్టాలి. అదంతా కాకుండా లీగ్కి ఎవ్రీ ఇయర్ నువ్వు ఫ్రాంచైజ్ ఫీ కట్టాలి. ఇవన్నీ చూసుకుంటే లీగ్కి పెద్ద రిస్క్ లేదు. ఒక్క లెవెల్ వరకు వచ్చేస్తే లీగ్కి రిస్క్ లేదు. సో లీగ్ స్టార్ట్ చేసినప్పుడు ఆ టైంలో టీమ్స్ అసలు మనకు 300 crore, 400 crore, 500 crore ఈ రేంజ్లో వెళ్ళాయి స్టార్టింగ్ 2000 నాకు తెలిసి 9. సో 2009లో ఆ రేంజ్కి వెళ్ళాయి. సో అప్పుడు అది పెట్టేటప్పుడు అరే ఇదేంది ఇంత పెడుతున్నారని చాలా టాక్ ఉంది. సో అక్కడ ఏం చేశారంటే సపోజ్ లెట్స్ అస్యూమ్ ఒక 300 crores ఒక టీమ్ కొన్నారు ఎవరు. ఆ 300 crores-ని 10 years డ్యూరేషన్లో కట్టాలి. అంటే మీరు ఎవ్రీ ఇయర్ 30 కోట్లు కట్టాలి 10 years వరకు. ఆ 10th year తర్వాత టీం మీదే. ఇంకా మళ్ళీ తీసుకునేది మళ్ళీ ఫ్రాంచైజ్ ఫీ కట్టేది అనేది ఉండదు.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెక్కన్ చార్జర్స్ టీమ్ తీసుకున్నాం అనుకో, ఐ థింక్ 2012లో మళ్ళీ ఆ సన్ రైజర్స్ ఎంతకు తీసుకుంది, సమ్ 425 crores దేనికి, అదేంది నెక్స్ట్ 5 years బ్యాలెన్స్ 5 years కట్టారు. సో వాళ్ళకి 400 odd crores 5 years కట్టారు. దాని తర్వాత ఏం లేదు, పర్పెచువల్గా వాళ్ళదే అయిపోయింది. సో అక్కడ ఐపీఎల్ టీం అనేది బెనిఫిట్ అయ్యారు. సో ఒకటి ఈ ఫ్రాంచైజ్ ఫీ కట్టారు, ప్లస్ వాళ్ళకు లాస్ ఉండే, ఎందుకంటే స్పాన్సర్షిప్ వాల్యూ కానీ మీడియా రైట్స్ కానీ అంత హై లెవెల్ నంబర్స్లో లేవు. సో మోస్ట్ ఆఫ్ ద టీమ్స్ మీకు 5 to 10 years లాస్లోనే నడిచాయి. ఇప్పుడు కట్ చేసి తీసుకుంటే ఈ మీడియా రైట్స్ ఎంత అయిపోయిందంటే ఐపీఎల్ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ టీమ్కి 500 crores ఇస్తుంది ఆల్మోస్ట్ మీడియా రైట్స్కి, రైట్. సో సన్ రైజర్స్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఇయర్లీ 500 crores సంవత్సరానికి టీవీ రైట్స్ మీద బీసీఐ నుంచి వచ్చేస్తుంది. మిగతా ఎక్కడి నుంచి సంపాదించాలి వాళ్ళు, స్పాన్సర్షిప్ అంటే మీకు షర్ట్ మీద వేస్తారు, హెల్మెట్ మీద వేస్తారు, జెర్సీ మీద ఇక్కడ అన్ని చోట్ల, ప్లస్ టికెట్ సేల్స్ స్టేడియంలో, ఇలాంటివి కొన్ని, ఇదే మేజర్ రెవెన్యూ స్ట్రీమ్స్. ఇప్పుడు సన్ రైజర్స్ రెవెన్యూ తీసుకుంటే ఒక 1 yearలో ఇట్స్ అరౌండ్ 659 crores ఆల్మోస్ట్ అరౌండ్ దట్. మనకు నంబర్లు ఎలా తెలుసు అంటే సన్ రైజర్స్ అనేది సన్ టీవీలో ఉంది. అవును, సన్ టీవీ లిస్టెడ్ కంపెనీ. అవును. సో మనకు ఆ నంబర్స్ వాళ్ళు రిపోర్ట్ చేస్తారు. రైట్. దీంట్లో ప్రాఫిట్ నియర్లీ ఐ థింక్ ఒక 69 crores 70 crores ఆ రేంజ్లో ఉంది. సో ఇప్పుడు ప్రాఫిట్లోకి వచ్చేసారు, రైట్. సో 500 crores మీకు బీసీసీఐ నుంచి టీవీ రైట్స్కి వచ్చింది నియర్లీ. దాని తర్వాత మీకు టికెట్ సేల్స్ స్టేడియంలలో ఎవ్రీ టీమ్కి నాకు తెలిసి 40 to 80 crores మధ్యలో ఉంటుంది పర్ సీజన్. అవునా? సో మీకు ఇప్పుడు ఐపీఎల్ టికెట్ ప్రైజెస్ చూస్తే మీకు 2000 నుంచి స్టార్ట్ అయ్యి, ఐ మీన్ 2000 నుండి అది గోస్ అప్ టు ఈవెన్ కార్పొరేట్ బాక్స్ కొనాలంటే 30,000 and 30,000 plus పర్ సీట్. స్టార్టింగ్ 500 కదా, స్టార్టింగ్ 750 అనేది నేను చూసాను 750 ఒక మ్యాచ్కి. కానీ వెళ్తూ అది 30,000 ప్లస్కి కూడా వెళ్ళొచ్చు మీరు కొనాలంటే కార్పొరేట్ బాక్స్, రైట్. సో ఇదంతా రెవెన్యూ మీకు 40, 50, 60 crores రేంజ్లో ఉంటుంది. నెక్స్ట్ మీకు ఈ జెర్సీ స్పాన్సర్షిప్ ఉంటుంది కదా. అవును. సో ఈ జెర్సీ అనేది ఒక్కొక్క టీం ఒక్కొక్క ప్రైస్లో అమ్ముతుంది. సో మేబీ ఒక టీమ్ అంత ఫేమస్, ఇప్పుడు ముంబై ఇండియన్స్ ఉందని నాకు తెలిసి దగ్గర 30 crores దగ్గర అమ్ముతుండొచ్చు ఈ సెంటర్, 25-30 crores ఆ రేంజ్లో ఉండొచ్చు. సో పాపులర్ టీమ్స్ ఎక్కువ ఉంటుంది, కొంచెం అంత పాపులర్ కానీ టీమ్స్ ఏంటంటే మేబీ 15 to 20 crores జస్ట్ మీరు ఈ జెర్సీ సెంటర్లో పెట్టాలి. ప్లస్ ఇక్కడ చేయి మీద లేకపోతే హెల్మెట్ పైన అవన్నీ పెట్టాలంటే అదొక ఎనీవేర్ బిట్వీన్ 2 crores to 10 crores ఉంటుంది. సో ఇక్కడ ఆమ్ మీద మేబీ 5 to 10 crores ఇక్కడ అమ్ముతారు, ఇక్కడ మేబీ 2 crores 3 crores ఆ రేంజ్లో అమ్ముతారు. సో అదంతా కలిపి అదొక కిట్టి. మీకు టికెట్ సేల్స్ అనేది ఒక కిట్టి, మీకు ప్లేయర్ ఎక్స్పెన్సెస్ ఉంటుంది. అవును, అది 100+ crores, ఎందుకంటే ఆప్షన్లో కొంటారు కొంటారు, అదొకటి. ప్లస్ మీకు ఇవన్నీ లాజిస్టిక్స్ ఇవన్నీ మేనేజ్ చేయాలి, టీమ్ ట్రావెల్ అవన్నీ ఇంకా మీరే చూసుకోవాలి ఫ్రాంచైజ్లో. కానీ ఇప్పుడు ఫ్రాంచైజెస్ అందరూ ప్రాఫిటబిలిటీకి వచ్చేసారు. ఆల్ టీమ్స్ నాకు తెలిసి 90% ఆఫ్ టీమ్స్ నాకు తెలిసి వచ్చేసారు. సో ఈ నంబర్స్తో ఇప్పుడు లీగ్ సడన్గా చాలా పెద్దగా అయిపోయింది. ఇది చూసి ఇంకో 20 లీగ్లు స్టార్ట్ అయ్యాయి, అవన్నీ పోయాయి. కానీ ఒకటి అంత పాపులర్ అయితే అప్పుడు ఇది ఎకనామిక్స్ ఆఫ్ ఐపీఎల్. బ్రాడ్కాస్టింగ్ రైట్స్ నియర్లీ ఐ థింక్ ఒక 48,000+ crores 5 years డీల్. ఏదైతే ఇప్పుడు మీరు జియో స్టార్ ఇవన్నీ తీసుకుంటున్నారో దాని వర్త్ 5 yearsకి 48,000+ crores ఉంది. దాంట్లో ఒక షేర్ టీమ్స్కి వెళ్తాయి. సో దానివల్ల ఒక్కొక్క టీం ఒక 5,000 crores ఉందనుకోండి, ఒక 10 teams అంటే ఒక్కొక్క టీంకి ఒక 500 crores. సో నేను చెప్పింది 5 year డీల్, టోటల్ 5 years కలిపంతా. సో అలా చేంజ్ అయిపోయింది. సో ఈ డిజిటల్ యాడ్స్ నడుస్తుంటాయి కదా, స్క్రీన్స్ మీద యాడ్స్ నడుస్తుంటాయి, స్పాన్సర్షిప్ కొన్ని కార్స్ పెడుతుంటారు. సో ఇవన్నీ ఎలా వర్కౌట్ అవుతుంది? ఇదంతా అడ్వర్టైజింగ్, ఇదంతా సెంట్రల్ డీల్, డైరెక్ట్ ఐపీఎల్తో చేసుకుంటారు డీల్. సో ఫ్రాంచైజ్కి సంబంధం లేదు. ఫ్రాంచైజ్కి ఇప్పుడు సెంట్రల్ రెవెన్యూ పూల్ అని ఒకటి ఉంటుంది. ఆ ఐపీఎల్ సెంట్రల్ రెవెన్యూ పూల్ నుంచే ఈ టీమ్స్కి వస్తాయి. ఏదైతే 500 crores చెప్పానో ఆ సెంట్రల్ పూల్ నుంచే వస్తుంది.
కానీ మెజారిటీ ఇంకా షేర్లు మీ బ్యాలెన్స్ అవన్నీ బీసీఐ దగ్గరనే ఉంటుంది, ఎందుకంటే దే ఆర్ ఆర్గనైజింగ్, వాళ్ళకి కూడా కావాలి కాబట్టి ఇట్స్ అ వెరీ ప్రాఫిటబుల్ థింగ్ ఫర్ టీమ్ అండ్ సెంట్రల్. సో ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జియో స్టార్ ఉంది, మీరు ఐపీఎల్లో ఒక యాడ్ వేయాలంటే ఒక 10 సెకండ్ యాడ్ 15 to 25 lakhs ఉంటుంది పర్ స్లాట్, డిపెండింగ్ ఆన్ మీరు ఎన్ని స్లాట్స్ తీసుకుంటున్నారు, ఏ మ్యాచెస్కి తీసుకుంటారు అని. ఇప్పుడు ఈ రీజనల్ ఇవన్నీ రావడంతో మన తెలుగులో చేయడం, మళ్ళీ మీకు హిందీలో ఒక లాంగ్వేజ్, బెంగాలీ, ఇవన్నీ చేయడంతో ఇంకా రీచ్ పెరిగిపోయింది. అండ్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈవెన్ ఈ బ్రాడ్కాస్టర్స్, ఈ రీజనల్ కామెంటేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోయి గ్రౌండ్కి ఏం వెళ్ళే అవసరం లేదు, అది మళ్ళీ చాలా ఖర్చు. వాళ్ళు మళ్ళీ ముంబైకి ఇక్కడ స్టూడియోకి వెళ్ళి ఆ స్టూడియో నుంచే కొట్టేస్తారు కామెంటరీ. సో మీ కాస్ట్ కూడా కంట్రోల్ చేసుకోలేదు, ఎందుకంటే ఇంత ఖర్చు పెట్టినప్పుడు డిజిటల్ ఈ రైట్స్ మీద రికవరీ కూడా అవ్వాలి. సో చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ అవుతున్నాయి. ఇప్పుడు జనరల్గా ఇంగ్లీష్ కామెంటరీ వింటాం కదా మనం, అందులో వాళ్ళది హ్యూమర్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం లాడ్ ఆఫ్ టెక్నికాలిటీ ఉంటుంది. అంటే కవర్స్లోకి ఆడాడని, స్క్వేర్ కట్ ఆడాడని, ఇలా రకరకాలు ఉంటాయి. సో మన తెలుగు కామెంటరీ దగ్గరికి వచ్చేసరికి అరవడం ఎక్కువైపోతుంది, టెక్నికాలిటీ చాలా తక్కువ ఉంటుంది. వై డూ యూ థింక్? అంటే ఆర్ దే నాట్ కంప్లీట్లీ ప్రొఫెషనల్, ఆర్ అలా ఉంటేనే తెలుగు వాళ్ళు చూస్తారా? అంటే కొన్ని కామెంటరీ రీల్స్ బాగా వైరల్ అయ్యాయి ఏవైతే, దాంట్లో చాలా కామెడీ ఉంది, మీరు బాగానే చూస్తుంటారు. ఎల్బీ నగర్ లో కొడితే సో అదైతే ఇంకా ధోనిది ఇవన్నీ అసలు నేను కూడా చాలాసార్లు చూసాను రీల్స్. సో ఇప్పుడు ఫస్ట్ తెలుగు ఆడియన్స్కి ఏం కావాలనేది వాళ్ళ దగ్గర ఆ డేటా ఉంటుంది, ఏది బాగా నడుస్తుందో ఏది బాగా నడవట్లేదో. సో కామెంటేటర్స్ ఎస్పెషల్లీ రీజనల్లో చూసిన దాంట్లో ఒక కాంబినేషన్ ఉన్నారు. ఆ కాంబినేషన్ ఏంది, కొందరు క్రికెటర్స్ ఉన్నారు, కొందరు నాన్ క్రికెటర్స్ ఉన్నారు. కొందరు నాన్ క్రికెటర్స్ ఎవరికైతే టెక్నికల్ డీసెంట్ లెవెల్లో అర్థమవుతుందో వాళ్ళు కూడా ఉన్నారు, దే ఆర్ గుడ్. సో ఇప్పుడు మీరు చూస్తే తెలుగు ఫర్ ఎగ్జాంపుల్ తిరుమల శెట్టి సుమన్ ఉన్నాడు, అతను బాగా చేస్తున్నాడు, అతను టెక్నికల్ కూడా మాట్లాడుతాడు. మీకు కొందరు ఎంటర్టైన్మెంట్ ప్యూర్, ఇంకా నాన్ క్రికెట్, ఇంకా మొత్తం ఈ మసాలా యాడ్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చూస్తారంటే బ్రాడ్కాస్టర్ ఎక్కడ మనకు వ్యూవర్షిప్ ఎక్కడ లాంగ్ గా వ్యూవర్ చూస్తున్నాడు, ఆ చూసే టైంకి వాళ్ళకి తెలిసిపోతుంది, సరే ఇది బాగా అవుతుంది, ఇది బాగా అవ్వట్లేదని. వాళ్ళు అలా కామెంటేటర్స్ పిక్ చేసుకుంటారు. సో పెద్ద దాంట్లో మరీ ఎక్కువ ఆలోచించాల్సిన పని కూడా లేదు. ఇప్పుడు ఆ ఎంటర్టైన్మెంట్ వచ్చినప్పుడు ఒకవేళ ఒక వ్యూవర్ ఒక మ్యాచ్ ని కంటిన్యూస్ గా 10 నిమిషాలు చూస్తున్నాడు, అది వచ్చినప్పుడు 15 minutes అయిందను క్లియర్ ఇండికేషన్ కదా. సో దాని ప్రకారం వెళ్ళిపోతారు. సో ప్యూర్ ఇది డేటా గేమ్ ఉంటుంది. కానీ మీరు ఇంగ్లీష్లో హిందీలో వెళ్తే అక్కడ ఆల్రెడీ జనాలకు ఒక టైప్ ఆఫ్ అలవాటు కూడా. అండ్ ఇంకోటి మీకు రీజనల్ కామెంటేటర్స్లో ఏంటంటే మీకు బిగ్ నేమ్స్ అన్నీ చాలా పెద్ద పెద్ద పేర్లు అందరూ మోస్ట్లీ వాళ్ళు హిందీలో ఇంగ్లీష్లో ఉంటారు. ఇక్కడ ఇంకా ఆ కల్చర్ ఇప్పుడు వచ్చారు క్రికెటర్స్, తెలుగు క్రికెటర్స్ వీళ్ళందరూ కామెంటరీ చేస్తున్నారు, కానీ ఆ లెవెల్ ఆఫ్ క్రికెటర్స్ కాదు, గుడ్ క్రికెటర్స్, కానీ అంత ఇంటర్నేషనల్ లెవెల్లో ఇది చేసింది కదా. సో ఇది కన్జ్యూమ్ అవడానికి టైం అవుతుంది, కానీ వాళ్ళకైతే చాలా లాంగ్వేజెస్ లో వర్కౌట్ అవుతుందనే విన్నాను. రీచ్ పెరుగుతుంది, అంటే వాట్ ఎవర్ ఆడియన్స్ వాంట్, పబ్లిక్ వాంట్స్. అంటే మసాలా కావాలంటే ఇంకా మనం ఏం చేయలేం కదా, అది నచ్చుతుందంటే మధ్య మధ్యలో అది యాడ్ చేస్తారు. మీరు ఎంఎస్ తోటి సినిమా చేశారా? చూశాను. అందులో ఒకటి చాలా వైరల్ ఉంటుంది, చెప్తా మీకు. ఏంటంటే ఆ కుర్రాడు నాకు తెలుసు శుక్లా గారు వేరే బాధుడు బాధతాడు. కరెక్ట్. నాకు అది విన్నప్పుడల్లా మన తెలుగు కామెంటేటర్లు గుర్తొస్తున్నాడు. అంటే ఏమవుతుందంటే మీకు ఇన్స్టాగ్రామ్ వచ్చేసరికి ఓన్లీ ఆ క్లిప్సే తీసుకుంటాను, నో డిస్రెస్పెక్ట్ బట్ జస్ట్ ఆస్కింగ్. ఆ క్లిప్సే తీసుకొని అదే పెడుతున్నారు. అది పెట్టేసరికి అది అసలు వెళ్ళిపోతుంది. ఇంకా తెలుగు కామెంటేటర్స్ అలా అనుకుంటున్నారు, కానీ మంచి కామెంటేటర్స్ ఉన్నారు, కానీ మొత్తం కల్చర్ లో రావడానికి కొంచెం టైం పడుతుంది. అండ్ ఆ రేటింగ్స్ కూడా పెరుగుతున్నాయి తెలుగువి, అంటే జనాలు చూస్తున్నట్టే కదా. చాలా మంది ఓన్లీ ఆ టైప్ ఆఫ్ కామెంటరీ కూడా కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఇది ఒక ట్రాన్సిషన్ టైమ్, రైట్? అది ఎంటర్టైన్మెంట్ కంటిన్యూ అవుతుందా లేదా అనేది మనం ఓన్లీ టైం విల్ టెల్. ఓకే, మంచి కంబ్యాక్ బౌలర్ నుంచి అది ఒక మ్యాచ్ లో నేను ఒక 50 సార్లు వింటాను నేను అది. అదే, సో ఎవల్యూషన్ అది. ఇంకా ఇప్పుడు ఒక ప్లేయర్ అతను బయట ఎలా కనిపించాలి,
అతనికి ఒక నేరేటివ్ ఎలా బిల్డ్ చేయాలి, దీని వెనకాల పిఆర్ టీమ్స్ వర్క్ చేస్తుంటాయా? ఎవ్రీ క్రికెటర్ హ్యాస్ హిస్ ఓన్ పిఆర్ టీమ్. ఎవరి క్రికెటర్ అని చెప్పను, కాకపోతే ఇది ఎలా అయిపోతుందంటే అసలు క్రికెటర్ వచ్చినప్పుడు నార్మల్లీ క్రికెటర్స్ ఎవరు ఇండియాకి ఆడతారు, లేకపోతే ఎవరు చాలా సక్సీడ్ అవుతుందంటే ఎవరికైతే ఆకలి ఎక్కువ ఉందో వాడవుతారు. వాడికి ఎక్కువ బ్యాక్గ్రౌండ్ ఉండదు. మోస్ట్లీ మీరు చూడండి, మీరు మొత్తం ఇండియన్ టీం 15 మందిని చూడండి, ఎవరికి పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది, ఎవరికి రిచ్ బ్యాక్గ్రౌండ్ ఉంది చూస్తే చాలా తక్కువ. చాలా తక్కువ. ఎందుకంటే వాడికి అంత హంగర్ ఉండదు ఇది ఆడాలి. మోస్ట్లీ చిన్న చిన్న బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తాయి. గ్రేట్, అసలు స్టోరీలు వేరే లెవెల్లో ఉంటాయి. సో ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినోడికి వాడికి పిఆర్ ఇవన్నీ తెలియదు ఎక్కువ. వాడు లైమ్ లైట్లో రాగానే, నేను మార్కెటింగ్ ఫీల్డ్లో కూడా ఉన్నాను, ఆ మార్కెటింగ్ కంపెనీ ఉంది, నాకు తెలుసు ఈ ఏజెన్సీస్ అందరూ వచ్చేస్తారు ఆడి దగ్గరికి. అరే నువ్వు అసలు నెక్స్ట్ సచిన్ నువ్వేరా అని రేంజ్లో ఆడితో మాట్లాడడం స్టార్ట్ చేసి పిఆర్ ఏజెన్సీస్ వచ్చేస్తాయి. పిఆర్ కానీ ఏ ఏజెన్సీస్ కానీ మార్కెటింగ్ కానీ ఏదైనా ఆటోమేటిక్ అది. ఇప్పుడు వాడు సక్సీడ్ అవుతున్నారు, నువ్వు వాడిని చేయగలిగితే, ఇంకా సైన్అప్ చేయగలిగితే నీకు చాలా అడ్వాంటేజ్. తర్వాత ఎండార్స్మెంట్స్ ఆడివి అన్నీ నువ్వే హ్యాండిల్ చేస్తావు కదా. సో అలా వెళ్ళి ఆ సైన్అప్ చేస్తారు. సైన్అప్ చేసిన తర్వాత ఇన్ని ఫేమస్ చేయాలి. ఎట్లా ఫేమస్ చేస్తారు? ఫస్ట్ వెళ్తారు ఇన్స్టాగ్రామ్లో, ఇక్కడక్కడ ఏది ఫేమస్ పేజెస్ ఉన్నాయి క్రికెట్లో, ఎవడు క్రికెట్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆడు కంటెంట్ క్రియేట్ చేసేటోడు, వాడికి కూడా కొన్ని డీల్స్ కావాలి, ఇన్ఫ్లుయెన్సర్, లేకపోతే వాడి టైంకి వాల్యూ ఎక్కడ. సో వాడు కూడా వెయిట్ చేస్తుంటాడు. సో వీళ్ళు వెళ్ళి మాట్లాడతారు, ఓకే నువ్వు ఇతని గురించి ఇలా 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 పెట్టాలని. ఆ క్రికెటర్కి యాక్చువల్లీ ఆడికి ఏం మొత్తం కూడా తెలియదు ఏమవుతుందో బ్యాక్గ్రౌండ్లో. ఆడికి ఏం చెప్తారు, మీరు మొత్తం నీది సెట్ చేస్తాం, నువ్వు టెన్షన్ తీసుకోకు, ఆన్లైన్లో నువ్వే నంబర్ 1 ఉంటావని. ఇప్పుడు మొత్తం డిపెండెంట్ అయింది, ఎవరైతే అది హ్యాండిల్ చేస్తున్నారో వాడి మీద డిపెండెంట్ ఉంది. వాడు వెళ్ళి ఏం మాట్లాడాడు, ఏం కంటెంట్ పెడుతున్నో తెలియదు, కానీ దాన్ని ఒక ఇంజన్ నడిపాడు. ఇప్పుడు అది ఇంజన్ నడిపించి ఆడు ఫేమస్ అయ్యాడు అనుకోండి ఆన్లైన్, ఆడికి డీల్స్ వస్తాయి. ఆడికి డీల్స్ వస్తే ఏజెన్సీస్కి బెటర్, ఎందుకంటే ఆ డీల్ మీద ఏజెన్సీస్ ఇంతనే ఉంటుంది, అది నార్మల్ సర్వీస్ ఫీ కమిషన్. సో అది అవ్వాలంటే ఇతను ఫేమస్ అవ్వాలి. సో ఇలా 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 పిఆర్ స్టార్ట్ అయ్యి కొంచెం ఏమైపోయిందంటే కొన్నిసార్లు వేరే వాళ్ళ మీద కూడా నెగటివ్ పెట్టడం స్టార్ట్ చేస్తారు. ఫ్యాన్ ఆర్మీస్ అనేది ఒకటి జెన్యున్ ఉంటారు. యాక్చువల్లీ జెన్యున్ ఫ్యాన్ ఆర్మీస్ కూడా ఉంటారు, వాళ్ళకి నిజంగానే చాలా. కానీ మీకు కొన్ని మ్యానుఫ్యాక్చర్డ్ ఉంటాయి, అంటే కావాలని ఇలా కాంపిటీటర్ని డౌన్ చేయాలని దాని మీద కూడా ఖర్చు పెడతారు. సో పాపం వాడి కాంపిటీటర్కి వాడికి తెలియనోడు తెలియదు ఇలా అవుతున్నట్టు, దాన్ని నరేటివ్లో బిల్డ్ చేసి మెల్లమెల్లగా ఇప్పుడు మనోళ్ళకు ఆ టాలెంట్ అయితే తక్కువ కాదు, ఇలా ఐడియాస్ బిల్డ్ చేసి అది ఎట్లా డౌన్ చేయాలి. సో అక్కడ కూడా డౌన్ అయ్యి ఇతన్ని లేపాలి. సో ఇదన్నిటి దాంట్లో ఈ మొత్తం డర్టీ గేమ్ స్టార్ట్ అవడం ఎట్లా అంటే, పోస్ట్ ఎక్కడో ఎవరో పోస్ట్ పెట్టారు, దాని కింద పోయి కమెంట్ వేయాలి. కమెంట్ వేసిన తర్వాత ఆ కమెంట్ని లైక్ చేయాలి, సో దట్ ఆ కమెంట్ పైన ఉంటుంది. సో చూసేటోడికి ఏమనిపిస్తుంది, అరే ఈ కమెంట్ ఇట్లా పెడుతున్నారంటే జనాలు కూడా లైక్ చేస్తున్నారంటే ఇది నిజం ఉండొచ్చు. మెల్లమెల్లగా మీ మైండ్లో ఆ ప్లేయర్ అంత మంచి ప్లేయర్ కాదు, ఈ ప్లేయర్ బెటర్ ప్లేయర్ అనేది ఆ నెరేటివ్ బిల్డ్ అవుతుంది. సో అక్కడ మీకు గేమ్ డర్టీ అయిపోతుంది. కానీ మీరు కామెంటరీ వచ్చేసరికి ముందు ఎలా ఉంటుండే అంటే, మన సౌత్ వాళ్ళు నార్మల్ ఏంటంటే చాలా కామ్ ఉంటారు, ఎక్కువ మాట్లాడరు. తెలుగు వాళ్ళు కానీ, తమిళ వాళ్ళు కానీ, మలయాళం వాళ్ళు కానీ ఎక్కువ మాట్లాడరు. సో కామెంటేటర్స్ ఇవన్నిట్లో సౌత్ వాళ్ళు తక్కువ. అండ్ ముంబై చాలా స్ట్రాంగ్ ఉంది, ఎందుకంటే వాళ్ళు రంజీ ట్రోఫీ ఎన్నిసార్లు గెలిచారంటే అసలు వేరే స్టేట్ దగ్గర రాలేదు. సో డామినెంట్ ఉంది. సో ఎప్పుడైనా మీరు జస్ట్ ఇమాజిన్ చేయండి, ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి ఒక షాట్ కొట్టాడు, అదే సేమ్ ఇంకో రీజియన్ నుంచి ఇంకొకతను షాట్ కొట్టాడు, ఇంకొకతను కొట్టినప్పుడు అరే వాట్ అ షాట్, దిస్ గాయ్ సీమ్స్ టు బి ఆ షేప్, అతను ఎలా అయితే షాట్ ఆడాడో ఎక్కడో అక్కడ నాకు కోహ్లీ గుర్తొస్తున్నాడు అనే టైప్లో చెప్పొచ్చు. ఇప్పుడు నితీష్ షాట్ కొట్టినప్పుడు ఓకే దట్స్ 4 runs అని చెప్పాడు. మీరు చూడండి డిఫరెన్స్, అది సటిల్గా మీకు తెలియదు. నితీష్ సడన్గా నెక్స్ట్ మ్యాచ్ అవుట్ అయిపోయాడు అనుకోండి, అరే ఇక్కడ కొంచెం వీక్నెస్ ఉన్నట్టుంది అని ఇంకో ప్లేయర్ వచ్చి అలానే అవుట్ అయితే అవుతుంటది, అతను వరి అవ్వద్దు, ఇన్ని మంచి ఇన్నింగ్స్ మధ్యలో ఇలా అవుతుంది, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ దిస్ అంటే మీకు ఆల్రెడీ ఒక ఒపీనియన్ షేప్ అయింది. కానీ ఎక్కడ చేంజ్ అయిపోయిందంటే, మధ్యలో తమిళనాడు కర్ణాటక ప్లేయర్స్ అసలు చాలా మంది ఒకటేసారి వచ్చేసారు.
ఏ టైంలో జవగల్ శ్రీనాథ్, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రావిడ్, సునీల్ జోషి, ఆహా. విజయ్ భరద్వాజ్, డేవిడ్ జాన్సన్, దొడ్డ గణేష్ వీళ్ళందరూ కలిసి ఒకటే టైంలో ఇండియాకి ఆడారు. అప్పుడు కర్ణాటక చాలా ఎక్కువ ప్రెజెన్స్ వచ్చింది. తమిళనాడుకు కూడా అయింది. మీరు ఇప్పుడు రీసెంట్గా కూడా చూస్తే దినేష్ కార్తిక్, ఆర్ అశ్విన్, ఎం విజయ్, రైట్. సో మల్టిపుల్ ప్లేయర్స్ ఒకటే స్టేట్లో కొంచెం కొంచెం సౌత్ విజయ్ మురళీ విజయ్. సో మొత్తం మీకు ఒక్కొక్కటి పెరగడం స్టార్ట్ అయింది సౌత్లో. సో ఇప్పుడు కొంచెం ప్రెజెన్స్ చాలా బెటర్. అది అవన్నీ కొంచెం తగ్గినాయి, ఉంటాయి కానీ తగ్గాయి. సో ఇలా నరేషన్ బిల్డింగ్ కూడా అవుతుంది. సో ఈ గ్యాప్ లో కమెంటేటర్స్ ని కొనే ఛాన్సెస్ ఉంటాయా ప్లేయర్స్? ఇలాంటి ఏమైనా జరుగుతాయా? మీరు కొనే టాపిక్ వస్తే మళ్ళీ నేను కొంచెం వేరే డైరెక్షన్లో వెళ్తాను. ఇప్పుడు క్రికెట్లో కరప్షన్ గురించి మాట్లాడాను. ఆ కరప్షన్ నేను కొంచెం వినింది, చాలా ట్రూ స్టోరీసే చూసింది ఏంటంటే, మీకు లోయెస్ట్ లెవెల్లో కూడా అవుతుంది. అవును. ఇప్పుడు మ్యాచ్ హైదరాబాద్లోనే మ్యాచ్ అవుతుందను. నేను విన్న ఇన్సిడెంట్స్ ఏంటంటే, పిల్లల మ్యాచ్ ఒక స్కూల్ ఏ వర్సెస్ స్కూల్ బి అనుకోండి. ఇప్పుడు ఆ ఎంపైర్కి వెళ్ళి డబ్బులు ఇస్తుంది. ప్యాడ్ తగలగానే లేపేస్తున్నాడు, ఫింగర్ లేపేస్తున్నాడు అవుట్ అని. స్కూల్ ప్రిన్సిపల్స్ ప్రిన్సిపల్స్ కాదు, పేరెంట్స్. ఇప్పుడు 10 మందిలో ఒకడు ఓకే అన్నాడు అనుకో ఎంపైర్, ఇంకా ఫినిష్. దాంట్లో రికార్డింగ్ లేదు, ఏమీ లేదు, ఏముండదు. ఇక్కడ రివ్యూ సిస్టమ్ ఉందా, థర్డ్ ఎంపైర్లు ఉన్నాయా, ఏముండవు. కొన్ని చోట్ల అయితే స్కోర్ మార్చేస్తున్నాడు బ్యాట్స్మెన్ ది. టోటల్ స్కోర్ సేమ్. మీరు ఒక సింగిల్ తీసుకున్నాడు, ఆడు ఇక్కడ పెట్టే బదులు మెల్లగా అటు పెట్టేస్తున్నాడు. మధ్యలో అలా ఒక్కొక్క రన్ యాడ్ చేసి ఆడు 80 కొడితే ఇంక 20 వేసేసాడు అప్పటికి. సో అక్కడ ఆడు 100 అయిపోయింది, రైట్. సో ఒక సైడ్ ఎంపైర్ అవుతుంది, ఒక సైడ్ నెక్స్ట్ లెవెల్ వెళ్తే మీకు సెలెక్షన్స్ అవుతాయి. సెలెక్షన్ ఎవ్రీ లెవెల్లో అవుతాయి. ఇక్కడ సెలెక్టర్ కరప్షన్ ఉంటుంది కొందరు, ఎక్కడో అక్కడ ఒడో చేస్తాడు. వాడికి ఏంది, ఇప్పుడు స్టేట్ మ్యాచ్ ఆడాలి మీరు. ఐపీఎల్లో కష్టం అవన్నీ. స్టేట్ వరకు వెళ్తే మీరు ఒక మ్యాచ్కి 10 లక్షలు ఇస్తాంట పేరెంట్స్. ఇప్పుడు అన్ని షార్ట్ కట్టే. ఇప్పుడు ఐపీఎల్ వచ్చేసిన తర్వాత మా బావ ఐపీఎల్ ఆడేసేయాలి, 10 లక్షలు ఒక మ్యాచ్ ఆడాలి. 11లో ఒక మ్యాచ్ కూర్చొని ఉండాలి, పర్లేదు. ఈ లాస్ట్ బ్యాచ్ ఉంటుంది చూడు, లాస్ట్ 15th ప్లేయర్, వీళ్ళంతా చాలాసార్లు ఇది ఆడికి 10-15 lakhs అని విన్నా నేను. స్టేట్ లెవెల్ సీనియర్ మ్యాచ్ ఆడడానికి. ఇప్పుడు నేను పేరెంట్సేనా ఇంకెవరు ఇస్తారు? అదే కరెక్ట్. ఎందుకంటే వాడు ఆడట్లేదు 11లో, వాడు ఆడాలంటే ఇంకో 3-4 years అవుతుంది, వాడు ఆడిపించేస్తారు. సో ఈ కరప్షన్ అలిగేషన్స్ చాలా ఉంటాయి. సో మీరు అది కంట్రోల్ చేయడం కూడా ఈజీ కాదు. సెలెక్టర్కి కూడా ఈ రోజుల్లో ఇప్పుడు స్టేట్ అసోసియేషన్లో సెలెక్టర్ ఉంటే హైదరాబాద్లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు 7-10 lakhs వస్తుంది పర్ ఇయర్. నువ్వు సెలెక్షన్ చేయాలి, దానికి వస్తుంది. కానీ నీకు సడన్గా ఒక మ్యాచ్కి ఎవడైనా వచ్చి 10-15 lakhs ఇస్తే ఎవడో ఒకడు పడవచ్చు. సో అక్కడ మీకు మళ్ళీ ఆ కరప్షన్ అవుతుంది. సో మీరు ఎంపైరింగ్, స్కోరర్ దగ్గర నుంచి, చిన్నపిల్లల మ్యాచ్ దగ్గర నుంచి ఈ సెలెక్షన్ కరప్షన్ వరకు 100% మీకు ఇట్ట అవుతుంది. సో మీకు అదే విషయంలో స్టేట్ అసోసియేషన్స్ ఉన్నాయి. ఓకే, స్టేట్ అసోసియేషన్స్లో ఎవరైతే బాడీ ఫామ్ అవుతారో మోస్ట్లీ ఆనరరీ, అదేమి శాలరీడ్ ఇది కాదు. మీకు ఒక స్టేట్ అసోసియేషన్కి ఎంత వస్తుంది అనుకుంటున్నారు? బీసీసీఐ ఏదో అమౌంట్ ఇస్తుంది, క్రికెట్ డెవలప్ చేయండి, ఎంత వస్తుంది అనుకుంటారు? 10 CR ఇస్తారా? 10 CR per year అంటున్నావు, 100 కోట్లు వస్తాయి. 100 కోట్లు? నువ్వు రెవెన్యూ కోసం స్టార్టప్ లాగా పరిగెత్తి ఇవన్నీ చేసేది ఏమో అవసరం లేదు. 100 కోట్లు వచ్చి, అంటే అసోసియేషన్ అది డిపెండ్ అయ్యి వాళ్ళ క్యాలిక్యులేషన్. బీసీసీఐ ఎవ్రీ ఇయర్ వాళ్ళ రెవెన్యూలో ఇంత పర్సంటేజ్ అనేది ఆ స్టేట్ అసోసియేషన్స్కి ఇస్తారు. సో ఆ స్టేట్ అసోసియేషన్స్కి కరెక్ట్గా ఖర్చు పెట్టారనుకోండి, మీకు క్రికెట్ అసలు వేరే లెవెల్. 100 కోట్లు నేను చెప్పేది. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర తీసుకోండి, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఒకటి, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వేరే. సో తెలంగాణకి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, ఆంధ్రాకి ఒక్కొక్క అసోసియేషన్కి వస్తుంది. మళ్ళీ మీ డెవలప్మెంట్ ప్రకారం, మీ సైజ్ ప్రకారం, మీరు ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రకారం అమౌంట్ కొంచెం వేరీ అవ్వచ్చు, కానీ ఈ రేంజ్లో ఉంది. సో ఎందుకు అనుకుంటున్నారు ఈ ఎలక్షన్లో ఇంత ఫైట్ చేసి
పోస్ట్ ఇట్ ఈస్ లైక్ అ సాలిడ్ Yeah. బేస్ అండ్ ఐడెంటిటీ ఆల్సో ఫర్ ఎవ్రీ. అవునవును. సో మీకు అక్కడ మీకు చాలా స్టోరీస్ అక్రాస్ ఇండియా వస్తుంటాయి మీకు. అరే ఈ స్టేట్ అసోసియేషన్ లో ఇదైంది అదైంది. అదే. సో ఇంత మనీ ఇన్వాల్వ్ ఉంది మీకు. ఆల్మోస్ట్ ఒక ఎమ్మెల్యే కంటెస్ట్ చేసినట్టు వీళ్ళు అంటే ఆ రెవెన్యూ వస్తుంది. రెవెన్యూ వస్తుంది. ఆ రెవెన్యూ వస్తున్నప్పుడు ఇంకా మీకు దీనికన్నా ఈజియర్ ఏంది, మీకు అరే 100 కోట్లు తీసుకు ఖర్చు పెట్టు అంటే. సో ఇక్కడ మళ్ళీ మీకు అంటే చాలా మంది మంచోళ్ళు ఉంటారు దీంట్లో, దే డూ అ గుడ్ జాబ్. యూ హ్యావ్ కేసెస్ ఆఫ్ కరప్షన్ ఆల్సో. దాంట్లో ఏమవుతుంది, నేను ఒక స్టోరీ విన్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒక ఎక్విప్మెంట్ ఏదో వెహికల్ ఫర్ కన్స్ట్రక్షన్ అలా ఉంచేసారు. ఎవ్రీడే దానిది బిల్ వేస్తుంది. దాంట్లో కన్స్ట్రక్షన్ లేదు, ఏం లేదు, జస్ట్ ఆ వెహికల్ అక్కడ ఉంది. రైట్. ఇప్పుడు వెండర్స్ ఉంటారు, వెండర్స్ ను ఇన్ని ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ బాల్స్ కొనాలి, ఎన్ని కొంటావు పర్ ఇయర్? 100 కోట్లు 100 కోట్లు అయితే కొనలేం, కానీ ఐఎమ్ సెయింగ్ అది థౌజండ్స్ కొనాలి కదా ప్రాక్టీస్ చేయాలంటే. ఏమో ఆ వెండర్ తో మాట్లాడి అరే ఆ వెండర్ కి ఎక్కువ ప్రైజ్ ఇవ్వండి, ఆ మార్జిన్ తీసేసుకుంటారు, వెండర్ వాళ్ళకి ఇచ్చేస్తారు. సో ఇలాంటి కరప్షన్ వెన్ దిస్ మచ్ మనీ ఈజ్ ఇన్వాల్వ్, ఇలాంటివి ఉంటాయి. ప్లస్ మీకు మళ్ళీ ఇంటర్నేషనల్ మ్యాచ్ హోస్ట్ చేస్తారు అనుకోండి ఒక అసోసియేషన్, అది మళ్ళీ ఎక్స్ట్రా రెవెన్యూ ఉంటుంది మీకు. ఈ 100 పైన మ్యాచెస్ ఉన్నప్పుడు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్, ఇండియా ఇది ఉంటాయి కదా మ్యాచెస్, దానికి మళ్ళీ మీకు బీసీసీఐ నుంచి ఫీ వస్తుంది. సో ఇది ఏంటంటే ఒక మనం ఎంత మామూలుగా బిజినెస్ లో కష్టపడాలి, రెవెన్యూ రావాలి, ఇప్పుడు అవన్నీ అవసరం లేదు. దాన్ని ఎట్లా ఖర్చు పెట్టాలి, ఎట్లా కరెక్ట్ గా, దాంట్లో కొంచెం డీసెంట్ జాబ్ కూడా చేసినా అసలు ఎక్కడో వెళ్ళిపోతుంది క్రికెట్. మన హైదరాబాద్, ఆంధ్రాలో టాలెంట్ చాలా ఎక్కువ ఉంది, చాలా ఉంది. ఆంధ్రాలో కూడా లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో ఒక డెకేడ్, మోర్ దెన్ అ డెకేడ్ నుంచి కూడా, దాని ముందు కూడా ఉండొచ్చు, కానీ వీఆర్ సీయింగ్ దట్ థింగ్స్ ఆర్ గెటింగ్, అంటే ప్లేయర్స్ వస్తున్నారు. మీరు చూస్తే ఇండియాకి ఆడుతున్నారు అంటేనే ఆటోమేటిక్గా యు నో దట్ అది కొంచెం బెటర్ అవుతుంది. అండ్ హైదరాబాద్ని మొత్తం కంట్రీ ఎలా చూస్తుంది అంటే, హైదరాబాద్లో చాలా టాలెంట్ ఉంది, అది నోన్. మీకు ఎమ్మెల్యే జయసింహ, వెంకటపతి రాజు, మొహమ్మద్ అజరుద్దీన్, వివిఎస్ లక్ష్మణ్, అంబటి రాయుడు, సిరాజ్, తిలక్, ఓజా, అందరిది తీస్తే చాలా టాలెంట్ ఉంది హైదరాబాద్. ఇంకా చాలా రావచ్చు, కొన్ని సెట్ చేస్తే చాలా రావచ్చు బయటికి. ఇప్పుడు అడ్వర్టైజింగ్ జోన్ లో కూడా మీరు పర్సనల్ గా ఏమైనా ప్రాజెక్ట్స్ టేకప్ చేశారా? అంటే ఒక ప్రోడక్ట్ మీ దగ్గరకు వచ్చి మాకు ఇలా అడ్వర్టైజింగ్ కావాలి, మేము చేసాం కొన్ని బ్రాండ్స్. వాళ్ళ బ్రాండ్స్ ఏంటంటే, ఒక బ్రాండ్ ఉండే వాళ్ళు ఫిట్నెస్ పార్ట్నర్ అయ్యారు. ఢిల్లీ క్యాపిటల్స్ ఒక బ్రాండ్ ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ కి ఫిట్నెస్ పార్ట్నర్ అయ్యారు. ఓకే. ఆ ఫిట్నెస్ పార్ట్నర్ అవ్వడం వల్ల ఒక 1 year కి వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, ఇంకో ప్లేయర్, ఎవరైనా ప్లేయర్స్ ఫోటో మీరు వాడచ్చు. ఓకే. ఒకవేళ సపరేట్ షూట్ చేశాను అనుకోండి, దానికి ఒక కాస్ట్ ఎక్స్ట్రా పే చేయాలి వాళ్ళకు. ఆ షూట్ కంటెంట్ కూడా నేను వాడచ్చు, కానీ నేను వాడినప్పుడల్లా వాళ్ళ జెర్సీలోనే వాడాలి. నేను ఇష్టం వచ్చినట్టు నా బ్రాండ్ ఇక్కడ వేసేసి ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ గైడ్ లైన్స్ ఉంటుంది. అండ్ చాలాసార్లు ఏముంటుందంటే, సింగిల్ గా వాడొద్దు, మల్టిపుల్ ప్లేయర్స్ నే వాడాలి. మీరు చాలాసార్లు అందుకే అడ్వర్టైజ్మెంట్ చూస్తే సింగిల్ ప్లేయర్ వాడితే సింగిల్ ప్లేయర్ ఒక కాస్ట్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఆర్సీబీ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్, విరాట్ కోహ్లీది నేను ఒక ఇయర్ సైన్ చేసి అతను ఒక్క డే నాకు షూట్ కోసం ఇచ్చాడు అనుకోండి, ఇంకా ఆ ఇమేజెస్ నేను 1 year వాడాలంటే మోర్ దెన్ 5 crores ఉంటుంది. అంటే మనకు స్టాండర్డ్ బెంచ్ మార్క్ చూసుకుంటే 5 to 6, 7 crores ఉండొచ్చు. సో ఆ పిక్చర్ నేను సడన్ గా ఆర్సీబీకి వెళ్ళి ఏదో 2 crores హెల్మెట్ డీల్ తీసుకొని విరాట్ కోహ్లీని ఒక్కడనే వాడలేను కదా. సో నాకు 5 కోట్లది 2 crores కి రావడం అనేది రాంగ్. సో నేను 2 crores హెల్మెట్ ది కట్టి మేబీ ఈ ప్లేయర్స్ ని వాడొచ్చు, కానీ ముగ్గురు కలిసే వాడాలి. విరాట్ కోహ్లీ ఉండాలి, ఎనీ యూ టేక్ ఎనీ కాంబినేషన్ ఆఫ్ 3 players అని ఒక గైడ్ లైన్స్ ఉంటాయి. సో దాని ప్రకారం మనం చేసి మళ్ళీ మనం ఎంతైతే కట్టామో దానికన్నా డబుల్ ట్రిపుల్ ఖర్చు పెట్టి అడ్వర్టైజింగ్ చేయాలి, అప్పుడే వర్కౌట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. సో అండ్ ఐపీఎల్లో ఏంటంటే, మీరు అడ్వర్టైజ్ చేస్తున్నారంటే చాలా రోజులకి చేయాలి. ఏదో ఒకసారి 25 లక్షలకి ఒక 10 seconds స్లాట్ 10 తీసుకున్నామంటే ఏం వర్కౌట్ అవ్వదు. యూ హ్యావ్ టు స్పెండ్ త్రూఅవుట్ సీజన్ చేయాలి, 10 crores, 20 crores, 30 crores ఇంకా స్టార్ట్ అయ్యి గోస్ ఇన్ టు మల్టిపుల్ క్రోర్స్. అలా చేస్తేనే మీకు వర్కౌట్ అవుతుంది. అలాంటి బ్రాండ్స్ తో మీరు ఎలాంటి బ్రాండ్స్ తో వర్క్ చేశారు? లైక్ ఐపీఎల్ త్రూఅవుట్ చేసిన బ్రాండ్స్ ఏమన్నా మీరు వర్క్ చేశారు? సో ఇప్పుడు ఒకసారి అది తీసుకున్నాం అనుకోండి, ఆ బ్రాండ్ ఈజ్ అ
పార్ట్నర్ ఫర్ ఢిల్లీ క్యాపిటల్ ఫిట్నెస్ బ్రాండ్ నేను ఏదైతే చెప్పాను, ఢిల్లీ క్యాపిటల్ కి పార్ట్నర్ త్రూ అవుట్ ద సీజన్. మొత్తం సీజన్ కి ఆ పార్ట్నర్షిప్ ఉంది కాబట్టి ఆ సీజన్ మొత్తం పనిచేస్తాం. ఆ సీజన్ అయిన తర్వాత కూడా ఇంకో 6 to 9 months వాడొచ్చు, లేకపోతే 1 year నెక్స్ట్ సీజన్ వరకు వాడొచ్చు. ఓకే. సో ఆ డీల్ అలా స్ట్రక్చర్ అవుతుంది. సో నెక్స్ట్ సీజన్ కి ద డీల్ విల్ ఎండ్. ఎండ్. ఓకే. సో ఏ డీల్ అయినా 1 year ఉంటుంది. 1 year ఉంటుంది. మోస్ట్లీ మల్టీ ఇయర్ డీల్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ నేను ఫ్రెంచ్ చెస్ తీసుకుంటున్నాను, 3 ఏళ్ళకి తీసుకుంటున్నాను 100 crores ఫర్ ఎగ్జాంపుల్. ముంబై ఇండియన్స్ లాంటి బ్రాండ్ ఇలా తీసుకున్నాను అనుకో, నేను ఆ 3 years వాడుకుంటూ వెళ్ళిపోతాను. సో మా బ్రాండ్ కి కూడా ఒక కన్సిస్టెన్సీ ఉంటుంది. రైట్. సో ఈ CCL ఆస్పెక్ట్ ఉంటుంది కదా bro. ఇప్పుడు సేమ్ కైండ్ ఆఫ్ బిజినెస్ నడుస్తుంటుందా, లైక్ హౌ థింగ్స్ ఆర్ డిఫరెంట్? అంటే మీరు దేన్ని కూడా ఐపీఎల్ తో కంపేర్ చేయలేరు. CCL లో రాగానే ఆబ్వియస్లీ దాని నంబర్స్ అవన్నీ వెరీ డిఫరెంట్. కానీ కాకపోతే అక్కడ పాపులారిటీ ఫ్యాక్టర్ బాగుంటుంది. ఎందుకంటే ఎవ్రీ రీజన్ ఆ కాన్సెప్టే చాలా మంచి కాన్సెప్ట్. ఎందుకంటే రీజనలీ ఒక్కొక్క టీం తీసుకొచ్చేసరికి ఆ రీజన్ ఆడియన్స్ వాళ్ళు చూస్తుంటారు. సో IPL లో వచ్చే ముందే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కామెంటరీ ఇప్పుడు తెలుగులో వస్తుంది, బెంగాలీలో వస్తుంది, వేరే వేరే లాంగ్వేజెస్ లో వస్తుంది కదా, అది IPL లో వచ్చే ముందే మేము పెట్టాం. కానీ ఏంది స్టేడియంలోనే అన్ని కామెంటరీ బాక్సెస్ ఉంటుండే. సో ఒకవేళ ఒక మ్యాచ్ నడుస్తుందంటే ఒక ఇంగ్లీష్ కామెంటరీ బాక్స్, ఒక తెలుగు కామెంటరీ బాక్స్, ఒక కన్నడ కామెంటరీ బాక్స్, 3 కామెంటరీ బాక్సెస్ ఒకటే చోట్లో ఉంటుంది. సో నంబర్స్ వచ్చేసరికి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ ఫార్మాట్ ఉంటుంది, ఫ్రాంచైజ్ ఓనర్షిప్ ఉంటుంది, ఒక లీగ్ ఉంటుంది, అవన్నీ వస్తుంది. కానీ మీకు చాలా వేరియేషన్ ఉంటుంది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెంచ్ చెస్ ఇప్పుడు IPL-లో 20 crores ప్లస్ చాలా టీమ్స్ అమ్ముతున్నారు, కొందరు 15 to 20 ఆ రేంజ్లో ఉంటే, ఇక్కడ ఏముంటుందంటే మీకు ఎనీవేర్ బిట్వీన్ యూజువలీ 1.5 to 3 crores మధ్యలో వెళ్తుంది. ముంబై లాంటి టీం అలాంటివి ఇంకా దానికన్నా చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ మీకు వేరియేషన్ వస్తుంది. అండ్ కానీ స్పాన్సర్షిప్ వాల్యూ కూడా ఉంటుంది. సో కంప్లీట్ డిఫరెంట్ స్ట్రక్చర్, కానీ పాపులారిటీ ఉంది. వ్యూవర్షిప్ కూడా నాట్ కంపేరబుల్ టు IPL, కానీ జనాలు చూస్తారు బాగానే. మనకు వన్ ఆఫ్ ద టాప్ లీగ్స్ ఆఫ్టర్ IPL లో క్రికెట్లో ఒక టాప్ 3లో నాకు తెలిసి ఉంటుంది నంబర్ ఆఫ్ పీపుల్ ఎవరైతే చూస్తారు. సీనియర్ టీమ్స్ 4 ఉండేవి కదా పాత CCL-లో. అవును, అక్కడ కూడా అది ఫస్ట్ అలా స్టార్ట్ అయింది. తెలుగు ఇండస్ట్రీలోనే మ్యాచెస్ చూస్తూ అప్పుడు సేమ్ డైరెక్టర్ CCL ఎవరైతే ఉన్నారో అది చూసి CCL ని స్టార్ట్ చేశారు. విష్ణు ఇందూరి అనేట ఆయన డ్రైవ్ చేసి ఇది స్టార్ట్ చేశారు. అరే తెలుగు లోపలనే ఇంత ఉన్నప్పుడు మనం వేరే వేరే ఇండస్ట్రీస్ నుంచి తీసుకొని ఎందుకు చేయలేము అని తీసుకొచ్చి ఈ రోజు వరకు కూడా సౌతే డామినెంట్. దాంట్లో సౌత్ లో అసలు సినిమాలు అనేది పిచ్చి. నేను ఇప్పుడు ఆ CCL లో వేరే వేరే రీజన్స్కి వెళ్ళి చూసా కాబట్టి నేను చెప్పగలుగుతా, అసలు అన్మ్యాచబుల్ ఇది. అవునవును, క్రేజీ. అసలు ఎవ్రీ స్టేట్, ఇప్పుడు కన్నడ కానీ, తెలుగు కానీ, మలయాళం కానీ, ఆ స్టేట్ కి స్టేట్ ఒక కంట్రీ లాంటిదే, చాలా డిఫరెంట్. మళ్ళీ కరెక్ట్ చెప్పారు. ఈ ఇండస్ట్రీస్ కూడా చాలా డిఫరెంట్. అవును, ఇప్పుడు మీకు మలయాళం తీసుకున్నారండి, ఒక మూవీ చాలా మూవీ నాకు 45 days లో అయిపోతుంది అని చెప్పి. అవును, బడ్జెట్ కూడా అంటే ఫాస్ట్ కొట్టేసుకుంటూ వెళ్తారు. తెలుగులో మీకు 2-3 years పెద్ద ఫిల్మ్స్ పడతాయి, ఆ స్కేల్లో నడుస్తుంది. తమిళ్లో కూడా స్కేల్ బాగుంది, కన్నడ చాలా పికప్ అయిపోతుంది. ఇప్పుడు KGF వల్ల, ఇప్పుడు సుదీప్ గారి మూవీస్ వల్ల చాలా పికప్ అయిపోయింది నేషనల్ లెవెల్లో కూడా. సో ఎవ్రీ స్టేట్ ఒక పెద్ద ఇండస్ట్రీ, నేషనల్ ఇండస్ట్రీ టైప్ లో ఫామ్ అయిపోయింది. అందుకే హిందీలో చూడాల్సి వచ్చింది సౌత్ లో అసలు ఏమవుతుందని. సో ఈ క్రేజ్ అనేది బిగ్ ఫ్యాక్టర్ మనకు, అండ్ బిగ్ అడ్వాంటేజ్ కూడా. యాక్చువల్లీ నార్త్ వాళ్ళు యూఫోరియా తట్టుకోలేకపోతున్నారు. ఎందుకే? బికాజ్ అంటే ఇప్పుడు అంటే నార్త్ లో కూడా ఇది చూడడం డబ్బులో చాలా ఎక్కువ స్టార్ట్ అయిపోయింది. సో అక్కడ ఈ సౌత్ ప్లేయర్స్ అక్కడ వెళ్తారు కదా, అక్కడ కూడా చాలా మంది సౌత్ ప్లేయర్స్ ని గుర్తుపడుతున్నారు స్టేడియంస్ లో కూడా. సో సౌత్ చాలా స్ట్రాంగ్. ఏంటంటే మనోళ్ళకు PR చేయడం, దే డోంట్ ప్రిఫర్, దే డోంట్ వాంట్ టు, దే మెనీ డోంట్ నో ఆల్సో. అసలు ఆ గేమ్ ఆ డైరెక్షన్ లో వెళ్ళాలని కూడా లేదు. ఈ మధ్య ఏదో కొంచెం మూవీ ప్రమోషన్ కోసం స్టార్ట్ చేస్తున్నారు, కానీ సౌండ్ తక్కువ సీన్ ఎక్కువ అంటే మన సౌత్దే. బాగుంది. సో ఈ CCL లో కూడా చాలా ఎక్స్పీరియన్సెస్, చాలా స్టోరీస్ మాకు. క్రికెట్ తో కూడా, క్రికెట్ అండ్ సినిమా కాబట్టి ఈ ఇంటిగ్రేషన్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్. చాలా ప్లేయర్స్
గురించి అంటే ఫర్ ఎగ్జాంపుల్ కిచ్చా సుదీప్ గారు ఆయన అసలు 1 month 1.5 month కంప్లీట్ దీని మీదనే ఉంటారు ట్రైనింగ్. ఆయనకు మ్యాసివ్ ప్యాషన్ ఆయనకి లాస్ట్ 10-12 years టీసీఎల్ స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు. ఇప్పుడు మీరు ఆయన టీంకి మీరు ప్రాక్టీస్కి లేట్ వచ్చారు అనుకోండి, నార్మల్లీ మమ్మల్ని ఏంది ఒక 2-3 rounds పరిగెత్తిస్తుండే కోచెస్, అక్కడ కూడా అలానే ఉంటాయి. లేట్ వస్తే ఏదో ఉంటుంది నీకు బ్యాటింగ్ రాదు అంత, ఆయన అంత ప్యాషనెట్, డిసిప్లిన్. స్పోర్ట్ రాగానే చాలా డిసిప్లిన్ ఉంటుంది. మన టీం ఉంది, మన టీము మళ్ళీ తెలుగులో ఏంటంటే యూజువలీ బాగా బిందాస్గా ఉంటారు. సో మన దాంట్లో తమన్ ఉన్నాడు. అసలు తమన్ నేను కలిసినప్పుడు నేను అడిగా, తమన్ అసలు నీకు ఏంది క్రికెట్ అంటే ఇంత ప్యాషన్ అంటే, అతను ఏమన్నాడంటే ఎవ్రీ వీక్ నాకు మ్యాచ్ పడాల్సిందే, సండే రాగానే వెళ్ళి మ్యాచ్ ఆడుతాను. మొన్ననే కలిసాను, తమన్ ఏంది నువ్వు ఎవ్రీ సండే ఇంకా ఆడుతున్నావు అంటే, ఏంది బ్రో నువ్వు ఎక్కడున్నావు, ఈ వీక్ 4 ఆడినా అంటున్నాడు. సో ఆయన ఏమంటున్నాడు అంటే, నేను క్రికెట్ ఆడకపోతే నాకు మ్యూజిక్ లో అఫెక్ట్ అవుతుంది, నాకు అంత ప్యాషన్, క్రియేటివిటీ. సో ఆయనకు క్రికెట్ అంటే అంత పిచ్చి. అండ్ చాలా జోవియల్, అసలు ఎంత జోవియల్ అంటే ఫుల్ కామెడీ ఉంటుంది అండ్ వెరీ జనరస్. తమన్ అంటే ఇప్పుడు యుఎస్కి వెళ్ళారు ఏదో టూర్ అని, తెలుగు టీమ్ CCL లో మేనేజర్ ఉన్నాడు ఒక అరుణ్ అని, అతన్ని కూడా పట్టుకెళ్ళిపోయాడు. తమనే అన్ని స్పాన్సర్షిప్. ఆ CCL టైంలో ఎవరు వస్తారు గెస్ట్, పర్లేదు నువ్వు రూమ్ తీసేసుకో అని ఆయనకు ఇచ్చేసి, సో ఆయనకు అదొక ఫెస్టివల్ లాగా. సో కాంపిటేటివ్ ఉంటాడు, ఫన్ ఉంటాడు. అఖిల్ ఉన్నాడు, మన అఖిల్ ఇస్ వెరీ హైలీ ఎనర్జెటిక్, హై అంటే హై ఆన్ ఎనర్జీ. ఆయన కూడా క్రికెట్ ఆడాడు చిన్నప్పటి నుంచి. ఈ ట్రైన్ ఆస్ట్రేలియాకి వెళ్ళాడు, అక్కడ ట్రైన్ అయ్యాడు. సో వాళ్ళు చాలా సీరియస్ గా తీసుకుంటారు ఇవన్నీ. సో అక్కడ మాకు కంటిన్యూస్ ఇది ఇన్పుట్ కూడా వస్తుంటది. సల్మాన్ ఖాన్ కీప్స్ వాచింగ్ ద మ్యాచెస్ వైల్ ఇట్స్ గోయింగ్ ఆన్. సో ఆయన చూస్తుంటారు. సో ఇంటెన్స్ కాంపిటీషన్ ఉంటుంది. మళ్ళీ మ్యాచ్ అవ్వగానే ఈవినింగ్ పార్టీ ఉంటుంది. ఆ పార్టీలో అందరూ చాలా క్లోజ్ ఉంటారు. గ్రౌండ్ మీద దిగంగానే ఇంకా అది వారే. సో అదొక మంచి ఇది మాకు. ఇంట్రెస్టింగ్. CCL లో మీకు బాగా నచ్చిన ప్లేయర్స్ ఎవరు? అంటే వి ఆల్రెడీ స్పోక్ అబౌట్ తమన్ అండ్ అఖిల్. వీళ్ళిద్దరు కాకుండా హూ డూ యూ థింక్ హ్యాస్ సమ్ గ్రేట్ పొటెన్షియల్? అంటే గ్రేట్ పొటెన్షియల్ ఏ యాంగిల్లో? అంటే బ్యాట్స్మెన్ అయితే బ్యాటింగ్, బౌలర్ అయితే బౌలింగ్ అలా అంటున్నారా? సో అలా స్కిల్ వైజ్ అఖిల్ ఇస్ వెరీ హై ఆన్ స్కిల్. మీకు ఎవ్రీ టీమ్ లో అలా ఉంటారు. జిషు అని ఉన్నాడు. జిషు ఇస్ బిగ్ యాక్టర్ ఇన్ బెంగాలీ, తెలుగులో కూడా చాలా చేశాడు ఫిలిమ్స్. ఆయన ప్రాపర్ క్రికెటర్. అండ్ సో పెద్ద స్టార్ అయ్యి పెద్ద క్రికెటర్ అవ్వడం అనేది, అది ఆల్రెడీ మన 2 ఫీల్డ్స్ గురించి మాట్లాడుకున్నాం ఎంత కష్టమో. ఇంకా రెండిట్లో ఎక్సెల్ అవ్వడం అంటే చాలా కష్టం. హార్డీ సాంధు వన్ ఆఫ్ ఇండియాస్ వెరీ వెల్ నోన్ సింగర్స్. బిజ్లీ అనే సాంగ్ చేశాడు. సో అతను ఇండియా అండర్-19 కూడా ఆడాడు, రంజీ ఆడాడు. ఇప్పుడు ఇంత పెద్ద సింగర్ అయ్యి యాక్టర్ కూడా అయ్యాడు. సో అతను అంటే బికమింగ్, కొందరు ఉన్నారు, కొందరు ఏంటంటే క్రికెట్ చాలా బాగా ఆడతారు, యాక్టింగ్ లెవెల్ దే రీచ్డ్ డీసెంట్ లెవెల్. కానీ ఎవరైతే హై లెవెల్ రెండిట్లో రీచ్ అయ్యారో ఆల్ గ్రేట్. ఇప్పుడు సుదీప్ గారు ఉన్నారు, ఆయన 50+ ఏజ్, ఆయన ఇప్పుడు కూడా వికెట్ కీపింగ్ చేస్తారు కర్ణాటక టీం. అసలు ఆయన ఎగ్జాంపుల్ సెట్ చేస్తారు. సో జీవా ఉన్నాడు తమిళ్లో, జీవా ఈజ్ ఆల్సో వెరీ గుడ్. సో అలా అదొక ఫెస్టివల్ అనుకోండి. 4 weeks. సీనియర్స్ అంటే తెలుగు యాక్టర్స్ లో సీనియర్స్ లో ఎవరున్నారు బ్యాట్స్మెన్, బౌలర్? సీనియర్స్ లో మీకు చెప్పాలంటే వన్ ఆఫ్ ద హైయెస్ట్ ప్యాషన్ వెంకటేష్ గారిది. సో వెంకీ సార్ ప్రాక్టీస్ ఉందనుకోండి 6 o'clock, 5:45 ఆయన గ్రౌండ్ లో ఉంటాం. ఆయన ఏదో నాకింగ్ చేసుకుంటూ, ఆయన తక్కువ మ్యాచెస్ ఆడతారు, మ్యాచెస్ ఎక్కువ ఆడరు. అసలు అది జెన్యూన్ ప్యాషన్. మీరు సురేష్ బాబు గారిని చూసారంటే ఆయన ఆల్మోస్ట్ ఎవ్రీ IPL మ్యాచ్ లో ఆయన ఉండి, దే ఆర్ వెరీ వెరీ ప్యాషనెట్ పీపుల్ ఆన్ క్రికెట్. సో వెంకీ సార్ అసలు నెక్స్ట్ లెవెల్ ప్యాషన్, నెక్స్ట్ లెవెల్ డిసిప్లిన్. నేను ఆయన గురించి షూట్స్ లో కూడా విన్నాను. ఆయనకుండే డిసిప్లిన్, టూ మచ్ డిసిప్లిన్. అసలు ఆయన ఉండే లెవెల్ కి, ఆయన ఉండే డిసిప్లిన్ కి చాలా సార్లు అరే ఇంత లెవెల్లో ఉన్నారు మనం అంటే, సెట్ మీద కొడితే మన ముందు ఆయన ఉంటారంట. అవునవును. సో ఆయన డెఫినెట్లీ అంటే వాళ్ళ నలుగురు
కిల్లర్స్ బ్రో, డిసిప్లిన్. నాగ్ సార్ది కూడా నేను చూస్తాను, అసలు క్రేజీ లెవెల్ ఆఫ్ డిసిప్లిన్. మామూలు డిసిప్లిన్. కోచింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది కదా, ఇప్పుడు స్కూల్స్ లో ప్రాక్టీస్ చేయడం, నెట్స్ లో ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేసిన దాని నుంచి వాట్ చేంజెస్ డూ యూ అబ్జర్వ్, లైక్ పాస్ట్ 10 years అనుకుంటే కోచింగ్ ఎట్లా డైవర్సిఫై అయింది, లైక్ ఎలా ఇంప్రూవ్ అయింది? సో పాస్ట్ 10 కాదు, పాస్ట్ 20 years తీసుకుంటే మనము ముందు ఏముంటుంటే మాకు కూడా ఎలా అంటే, ఇప్పుడు ఆర్మీలో ఎలా చెప్తారు, మన దేశం కోసం మనం పోరాడాలి, మనం గెలవాలనుకుంటాం. ఆ టైంలో కూడా మాకు ఓకే, అసలు దాంతో అట్లా కంపేర్ చేయలేం, కానీ మాకు కూడా ఇండియాకి ఆడాలి, ఇండియానే గెలిపియాలి, ఎమోషనల్ అంతే. అది అసలు ఐపీఎల్ టీం లేదు, ఏం లేదు అప్పుడు. రంజీ ట్రోఫీ ఆడితే మ్యాచ్ మీకు మొత్తం మ్యాచ్ ఫీ కలిపి నాకు తెలిసి 90s లో 5,000 కూడా లేదు, ఆ రేంజ్ లో ఉండే. అది ఈరోజు ఒక్క రోజు నువ్వు ఆడితే రంజీలో నువ్వు నంబర్ ఆఫ్ మ్యాచెస్ ఆడిన ప్రకారం యూ మే గెట్ 40,000 per day ఆర్ 60,000 per day. ఒక ప్లేయర్కి 10 to 20 lakhs సంపాదించవచ్చు ఒక ఇయర్లో. రంజీ, నేను ఐపీఎల్ వరకు కూడా వెళ్ళట్లేదు, రంజీలో, రైట్? సో ఇప్పుడు అరే క్రికెట్ స్టార్ట్ చేయి, నువ్వు సన్ రైజర్స్కి ఆడాలి, మీకు మారిపోయింది స్టోరీ, మీకు ఎండ్ గోల్ మారిపోయింది. అప్పుడు డబ్బులు అనేది లేదు, ఓన్లీ ఇండియాకి ఆడాలను మేము ఆడినప్పుడు, మేము స్టార్ట్ చేసినప్పుడు. సో అక్కడ నుంచి మెల్లమెల్లగా వెళ్ళి ఆ కోచింగ్లో కూడా ఏముంటుండే, అరే నువ్వు కరెక్ట్గా నేర్చుకోవాలి టెక్నిక్, డిఫెన్స్ కరెక్ట్గా నేర్చుకోవాలి, దాని తర్వాత ఒక 3-4 months 6 months ఓన్లీ ఫార్వర్డ్ డిఫెన్స్, బ్యాక్ ఫుట్ డిఫెన్స్, బ్యాక్ ఫుట్ డ్రైవ్ నేర్చుకోవాలి, దాని తర్వాతనే నువ్వు నెక్స్ట్ ప్రాపర్ నెట్స్కి వెళ్తావు, అలా ఉండేది. ఇప్పుడు ఏమైపోయిందంటే, మొన్న నేను ఒక టాప్ అకాడమీ, ఒక వెల్ నోన్ కోచ్ దగ్గర వెళ్ళాను, అడిగాను ఎలా ఉంది ఇప్పుడు కోచింగ్ ఎలా ఉందంటే, పేరెంట్స్ వచ్చి 1 week జాయిన్ చేసిన తర్వాత ఎలా ఉన్నాడు మావాడు, షార్ట్స్ అని బాగా ఆడుతున్నాడా అని అడుగుతున్నాడు. ఇప్పుడు పేరెంట్స్కి కూడా ఎలా అయిపోయిందంటే, అరే మావాడు ఐపీఎల్ ఆడేయచ్చు, ఐపీఎల్లో ఆడితే ఇంత పాపులారిటీ, ఇంత మనీ. ఇప్పుడు ఇండియా అనే గోల్ తగ్గిపోయింది, ఎందుకంటే నీకు ఇంకా షార్టర్ రూట్ కనిపించింది. సో వాళ్ళు డైరెక్ట్ రాగానే ఇంకో 2 weeks లో ఇడు స్వీప్ షాట్ నేర్చుకున్నా, అరే ఆడు బ్యాట్ పట్టుకుందే 2 వారాలు అవుతుంది, నువ్వు స్వీప్ షాట్లు, స్క్వేర్ కట్లు ఇప్పుడే నేర్చుకున్నాడంటే నువ్వే ఇచ్చేసే కోచింగ్, ఇంకా నేను ఎందుకు ఫాస్ట్గా నేర్చుకోవట్లేదంటే ఆడికి పర్సనల్ కోచింగ్ పెట్టండి, పర్సనల్ కోచ్, డెడికేటెడ్ కోచ్, డబ్బులు కావాలా నేను ఎక్కువ ఇస్తా, వాడికి ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. సో కోచెస్కి అనేది చాలా కష్టం అయిపోయింది ఈ రోజుల్లో. మన ఇన్స్టాగ్రామ్ ఏం తక్కువ కాదు, ఓపెన్ చేయగానే స్టార్ట్ ఇంకా నేర్పిస్తుంటారు. 7-year-old ఈజ్ ఏబుల్ టు ప్లే ఫ్రంట్ ఫుట్ డ్రైవ్ అని ఆ వీడియోలు చూపిస్తారు. మన పేరెంట్స్కి ప్రెజర్ పెరిగిపోతుంది, నాలెడ్జ్ తక్కువ గేమ్ గురించి, కానీ వెళ్ళిపోవాలి, ల్యాడర్ ఎక్కి వెళ్ళిపోవాలి, ఇన్ఫర్మేషన్ ఎక్కువ అవైలబుల్ ఉంది. సో కోచెస్కి ఈరోజు చాలా కష్టం అయిపోయింది కోచింగ్ ఇవ్వడం దీనివల్ల. సో ఆ పేషెన్స్ లెవెల్ తగ్గిపోయింది, కానీ ఇంకా యాక్సెప్ట్ చేయాలి, మనం ఇంకేం చేయలేము. ఇలానే ముందుకెళ్ళి గేమ్ కూడా ఫాస్ట్ అయిపోయింది. ఈ రోజు వన్ డే మ్యాచెస్ చూడాలంటే అసలు బోర్ దొప్పుతుంది చూస్తుంటే. ఒకప్పుడు పిచ్చ క్రేజ్, అది ఆల్మోస్ట్ ఫేడింగ్ స్టేజ్ లో ఉంది. అవునా? టెస్ట్ మ్యాచ్లు ఇంగ్లాండ్ టీం వల్ల నాకు తెలిసి వాళ్ళు అగ్రెసివ్ ఆడడం వల్ల, వేరే టీమ్స్ కూడా అది స్టార్ట్ చేయడం వల్ల మెల్లగా ఈరోజు ఇంట్రెస్టింగ్ ఉంది. T20 ఎనీవే ఎక్స్ట్రీమ్లీ ఇంట్రెస్టింగ్. సో ఈ 2 ఫార్మాట్స్ ఇంకా హోల్డ్ చేయొచ్చు, టెస్ట్ అండ్ T20 వెరీ డిఫరెంట్. కాబట్టి ఈ వన్ డే మధ్యలో స్టక్అప్ అయిపోయింది. మీరు చూడండి స్కెడ్యూల్లో కూడా 1 days తక్కువ ఉంటాయి. ఇంటర్నేషనల్ స్కెడ్యూల్లో కూడా ఫస్ట్ T20 పుష్ చేసి కొన్ని 1 days పెట్టి టెస్ట్లు పెట్టేస్తున్నాం. టెస్ట్ కూడా అంతే, అట్లీస్ట్ టెస్ట్లో కూడా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అని తీసుకొచ్చాం. కానీ మన కోచింగ్లో పేరెంట్స్కి ఫస్ట్ ఆడ ఐపీఎల్ ఆడ ఆడేసేయాలి, మనం బయటికి వెళ్ళినప్పుడు మన పిల్లడి గురించి మాట్లాడాలి, వీడు ఫేమస్ అయిపోవాలి, ఇన్ని కోట్లు సంపాదించాలనే మైండ్ సెట్లో వెళ్ళడం వల్ల కోచింగ్లో కూడా ఇష్యూ వచ్చింది. అండ్ కోచింగ్లో కూడా ఎవరైనా కోచింగ్కి వెళ్ళాలంటే ఇది గుర్తుపెట్టుకోవాలి, కోచ్ అనేటతను యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఎక్కడ పెడుతున్నాం. కోచింగ్ అకాడమీస్, చాలా కోచింగ్ అకాడమీ, ఫస్ట్ మీ కోచ్ ఆయన ఎంత లెవెల్ ఆఫ్ క్రికెట్ ఆడారు, ఆయన యాజ్ అ కోచ్ ప్యాషన్ ఉందా, కోచ్కి మెయిన్ ప్యాషన్ కావాలి. అతను ప్యాషన్ లేనిది మనం ఎన్ని డబ్బులు ఇచ్చినా ఏం చేసినా అది వర్కౌట్ అవ్వదు. ఆయనకి జెన్యున్గా ఒక పిల్లోడిని పైకి తీసుకురావాలని ఉండాలి. సో అలాంటి కోచెస్ తక్కువ. అండ్ ఈ మధ్య NCA కోచెస్, NCA చెప్పా కదా, నేషనల్ క్రికెట్ అకాడమీ, అక్కడ మీకు సర్టిఫికేషన్స్ ఇస్తారు. అలాంటి కోచెస్ కూడా కొంచెం ఆ నాలెడ్జ్ అన్నా ఉందని మనకు తెలియచ్చు. సో పేరెంట్స్కి కూడా నాలెడ్జ్ ఉండదు కాబట్టి ఏ కోచింగ్లో వేయాలో ఎవరికో ఫోన్ చేస్తారు. ఇప్పుడు ఆయన కరెక్ట్ అడ్వైస్ ఇస్తున్నారు కూడా లేదో తెలియదు. మీకు పర్సనల్గా క్రికెట్ కాసేపు పక్కన పెడితే మీకు ఇంకే స్పోర్ట్స్ ఇష్టం బ్రో?
నాకు బ్యాడ్మింటన్ బ్యాడ్మింటన్ ఆడతాం, ఎందుకంటే అది ఈజీగా పికప్ చేసుకోవచ్చు. ఈజీ పికప్. సో చిన్నప్పటి నుంచి అది స్టార్ట్. ఇప్పుడు పికిల్ బాల్ పికప్ అవుతుంది. పికిల్ బాల్ పికిల్ బాగుంది. బాగుందంటే ఎక్కువ బాడీ మూవ్మెంట్ లేకుండా ఆడి మజా ఉండాలంటే ఆ స్పోర్ట్ ఉంది. మనము ఈ స్విగ్గీలు, జొమాటోలు, నెట్ఫ్లిక్స్ ఆపి రెడీ అయ్యి బయటికి వెళ్ళి స్పోర్ట్ ఆడాలంటే అదొక చాలా పెద్ద విషయం ఈరోజు. అవును, ఈ రోజున సో ఈ పికిల్ బాల్ ఏమైపోయిందంటే ఈ టెన్నిస్ కి, బ్యాడ్మింటన్ అన్నిటికి ఇంకా చిన్న కోట్ చేసేసి మీకు ఎక్కువ పరిగెత్తడం కాకుండా ఇంట్రెస్టింగ్ గా ఫాస్ట్ గా ఆడే స్పోర్ట్ పికిల్ బాల్. ఎవరైనా ఊరికే క్యాజువల్ గా వెళ్ళి అసలు పికిల్ బాల్ తెలియనోడు కూడా వెళ్ళి ఆడవచ్చు. ప్లస్ వాలీబాల్ ఇవన్నీ ఆడుతుండే. వన్స్ నువ్వు ఒక స్పోర్ట్స్ మెన్ ఉన్న తర్వాత టేబుల్ టెన్నిస్ అన్ని చాలా మంది మల్టిపుల్ స్పోర్ట్స్ టైం పాస్ కోసం ఎక్స్ప్లోర్. అండ్ ఆల్సో స్పోర్ట్ ఏంటంటే ఈ మధ్య కొందరు ఐఎమ్ సీయింగ్ గుడ్ కల్చర్, ఒక మంచి కల్చర్ వస్తుంది జనాల్లో. ఏంటంటే మనం ఊరికి కలవడం అంటే ఏంది, డిన్నర్కి వెళ్దామా, కెఫేకి వెళ్దామా, లేకపోతే డ్రింక్స్ కి కూర్చుందామా, ఇదే ఉంది కల్చర్ లో. చాలా ఫ్రెండ్స్ ని క్యాచ్అప్ చేస్తారు. కొందరు ఇప్పుడు ఏం చేయడం స్టార్ట్ చేస్తారంటే, అరే చలో మనం ఆరుగురం కలుద్దాం, పికిల్ బాల్ లో కలుద్దాం, పికిల్ బాల్, లేకపోతే ఇక్కడ స్పోర్ట్స్ కి ఆడుకుందాం. దాంట్లో ఎంతైతే బాండింగ్ అవుతుందో మీకు అసలు వేరే దేంట్లో కూడా అన్ఇమాజినబుల్ యాక్టివిటీలో అయ్యే బాండింగ్ అసలు ఎక్కడ కూడా ఉండదు. సో ఇది ఒక మంచి కల్చర్ బిల్డ్ అవుతుంది చాలా మందికి కూడా. ఈవెన్ నేను కూడా ట్రై చేస్తున్నా, అరే ఎవరైనా గ్రూప్ పిలుస్తుంటే అరే నెక్స్ట్ టైం పికిల్ బాల్ లో కలుద్దాం, నెక్స్ట్ టైం క్రికెట్ నెట్స్ లో కలుద్దాం. నెక్స్ట్ లెవెల్ బాండింగ్ ఉంది. అది ఇట్స్ అ గుడ్ థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ కరెంట్లీ. బ్రో, అయితే లాస్ట్ వన్ నడి క్వశ్చన్ ఉంది నా దగ్గర. ఇప్పుడు బేసిక్గా కోచెస్ ఉంటారు, కోచింగ్ ఇస్తారు క్రికెట్ ఆడుకోవడానికి, వాట్ ఎవర్ స్పోర్ట్ ఇట్ మైట్ బి. ఇప్పుడు విఆర్లో ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమన్నా యూజ్ ఉంటుందా? ఇస్ దేర్ ఎనీ యూజ్? అది ఇంకా పికిల్ బాల్ కన్నా నెక్స్ట్ లెవెల్. అది ఇంకా బాడీ మూమెంట్ నేను ఇంకా సోఫా మీదనే లేసి జస్ట్ అక్కడికక్కడ నేను ఏమైనా చేయాలంటే ఇంకా విఆర్తో చేయొచ్చు. సో దాన్ని అయితే మేము ఎప్పుడు అది సపోర్ట్ చేయము. అది నీ ఆనందం కోసం. అరే నేను ఒక పెద్ద షాట్ కొట్టాను, నేను యాక్చువల్లీ నాలో ఆ టాలెంట్ ఉంది సచిన్ది, నేను ఆ టైంలో మా ఫ్యామిలీ సపోర్ట్ చేయలేదు, నాకు పాలిటిక్స్ అవ్వడం వల్ల నేను ఆడలేకపోయామనే కానీ ఆ విఆర్లతో ఏఆర్లతో నేను ఆడతా అంటే అక్కడ వరకు ఆడొచ్చు. నీకు సోఫా టు టీవీ ఆ డిస్టెన్స్ లో అంటే ఓకే గాని అసలు అవన్నీ నడవదు. బాల్ ఒక పిచ్ మీద పడి వస్తుందంటే దాంట్లో 100 వేరియబుల్స్ ఉంటాయి. సో ఇదేంటంటే మీ సాటిస్ఫాక్షన్ కోసం నేను ఏదో చేశాను, ఈవినింగ్ కి నువ్వు పడుకొని నేను ఈరోజు స్పోర్ట్ ఆడేసాను అనే ఫాల్స్ ఫీలింగ్ లో ఉంటాం. కానీ టైం పాస్ కోసం ఓకే, నాట్ ఫర్. అంటే టెక్నాలజికల్ గా దెర్ ఇస్ నో వే ఇంప్రూవ్ చేసుకోవడానికి స్కిల్. ఈ రోజుల్లో చాలా ఉంది. మీరు మొబైల్ తోనే మీరు రికార్డ్ చేసుకొని యాప్స్ వచ్చేసాయి. అది నువ్వు రికార్డ్ చేయగానే నీకు మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. నువ్వు ఈ డ్రైవ్ ఇది ఇలా సరిగ్గా ఆడలేదు, ఇది ఇలా ఆడగలిగావు. టెక్నాలజికల్ ఇంప్రూవ్మెంట్స్ అసలు క్రేజీ లెవెల్లో ఉన్నాయి. మీకు ఎవ్రీ టీమ్ లో అనలిస్ట్ ఉంటారు. నేను ఒక మ్యాచ్ లో జనరలీ నాకు ఫ్రెండ్ ఉన్నారు, ఆయన ఇండియన్ టీం ఆడుతుండే, వేరే స్టేట్. అతను చెప్పాడు ఎలా నడుస్తుంది ప్రాక్టీస్ ఇది అదంటే, అరే నేను ట్రై చేస్తున్నా, ఇలా వేయడానికి ట్రై చేస్తున్నా, ఎందుకంటే వాళ్ళ టీంకి ఈ వీక్నెస్ అని చెప్పాడు. నెక్స్ట్ సిరీస్ ఆడాడు, మ్యాక్సిమం వికెట్స్ అన్నీ ఆయనకు అలానే వచ్చాయి. అది ఎవరు చెప్పారు ఆయనకి ఇన్పుట్? అనలిస్ట్ చెప్పాడు. అరే నువ్వు అక్కడ వేస్తే ఈ టీంకి నీకు వాళ్ళ వీక్నెస్, ఈ 3-4 బ్యాట్స్మెన్కి నువ్వు అక్కడే వేస్తుంది, కొట్టినా నువ్వు అక్కడే. మనం చాలాసార్లు చూస్తాం బ్యాట్స్మెన్ ఎంత కొట్టినా బౌలర్ అక్కడే వేస్తున్నాడు, బౌన్సర్. కామెంటేటర్ అందరు అంటుంటారు అరే ఈడేంది ఇంత కొట్టినా ఇలా, లాస్ట్ లో వికెట్ అవుతుంది, క్యాచ్ దొరికేస్తాడు. సో ఇది ఏంటంటే ఒక ప్లాన్ ఉంటుంది. అనలిస్ట్ చెప్తాడు ఏమైనా, వాడు నీకు 5 సిక్స్లు కొట్టినా నువ్వు అక్కడే అంటే అది. సో అనలిస్ట్ లో దగ్గర టెక్నాలజీ అసలు చాలా బాగుంటుంది. నీకు ఇప్పుడు నువ్వు బ్యాటింగ్ వెళ్ళావు, విఘ్నేష్ వెళ్ళాడు, ఈ కవర్ డ్రైవ్ లో ఒక 2-3 మ్యాచెస్ లో పట్టేసుకుంటారు. నీకు కవర్ డ్రైవ్ లో వీక్ ఉన్నవాడిని కవర్ డ్రైవ్కే వేస్తుంటారు. నీకు ఇన్పుట్ వచ్చేసింది. ఇప్పుడు రాయుడు ఉన్నాడు, ఆడు అసలు మ్యాచ్ చూడడు, టీవీలో న్యూస్ చదవడు, ఆడేటప్పుడు చాలా అన్ప్రెడిక్టబుల్. సో అతనికే అన్ప్రెడిక్టబుల్ ఉన్నప్పుడు అంటే ఆయన గేమ్ సిచ్యువేషన్ చూసి కొంచెం ప్లాన్ చేసుకొని చేసేస్తాడు. అప్పుడు అనలిస్ట్కి కూడా కష్టం అవుతుంది. సో కానీ మోస్ట్ ఆఫ్ ద ప్లేయర్స్ ఒక టైప్లో ఆడేటోళ్ళకు మనము అనలిస్ట్ వర్క్ వెరీ వెల్. వేరే స్పోర్ట్లో ఉన్న లీగ్స్ ఉంటాయి కదా,
అలాంటివి ఏమన్నా సక్సెస్ అయినా ఉన్నాయా? లైక్ వాటి సక్సెస్ రేషియో ఎంత? సో నేను మీకు ఒకటి స్టోరీ చెప్తాను. నేను సీసీఎల్లో ఉన్నప్పుడు చారు శర్మ అని కామెంటరీకి వస్తాను. ఓకే. ఆయన ఆల్సో ఈజ్ అ ఫేమస్ కామెంటేటర్, హర్ష బొగ్ల లాంటి ఆయన. ఓకే. ఆయన ఎవ్రీ ఇయర్ వచ్చి నాకు చెప్తుండే, నిరంజన్ నేను ఒక లీగ్ పెట్టాలనుకుంటున్నా, కబడ్డీ లీగ్ అని. అన్న ఎవరు చూస్తారు చారు, కబడ్డీ ఏంది అన్నిట్లో, నువ్వు అసలు ఏదో డీసెంట్ స్పోర్ట్ అన్న ఏదైతే స్కోప్ ఉందో అది పట్టుకో, కబడ్డీ ఎవరు చూస్తారు ఆడడానికి, ఓకే ఇండియాలో అంటే. ఆయన ఏమన్నారంటే, నేను టౌన్స్లోకి వెళ్ళాను, చిన్న చిన్న టౌన్స్లోకి వెళ్ళాను, ఒక పెద్ద అండర్ కరెంట్ ఉంది కబడ్డీది, అది ఎవరు తెలియట్లేదు అని చెప్పాడు. నాకు కూడా తెలియట్లేదు అని నేను చెప్పాను. సో అలా ఫస్ట్ ఇయర్కి వెళ్ళాడు. కానీ అతను ఏమన్నాడంటే, నాకు 6 టీంలు వచ్చే వరకు నేను లీగ్ లాంచ్ చేయాలి, రైట్. సో 3 ఇయర్ వాళ్ళ అంకల్ ఆనంద్ మహేంద్ర, ఆయన ఏమన్నాడంటే, ఆనంద్ మహేంద్ర గారిని అడిగాను నేను, నాకు 6 నెలలు తీసుకురండి, ఒక 2 కోట్లు ఒక్కొక్క టీంకి 1 crore 2 crore పెట్టండి, మర్చిపోమనండి, అది వస్తుందో లేదో నాకు తెలియదు, జస్ట్ ఇచ్చేసి నాకు ఆ స్పోర్ట్ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నేను ఇదేదో స్పెషల్గా ఉందని చెప్పాడు. నాకు వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది, కానీ చూద్దామన్నాడు. 2nd ఇయర్ అయింది, లాంచ్ అవ్వాలి. 3rd ఇయర్ వచ్చేసరికి కలిసాను. ఎవ్రీ ఇయర్ అడుగుతున్నా, ఏమవుతుంది చారు అంటే, వర్కౌట్ చేస్తున్నా, వర్క్ చేస్తున్నా, నేను వెళ్తున్నా, ఇంకా ఊర్లలో వెళ్తున్నా. నేను అనుకున్నా ఇది టైం వేస్ట్, ఆయనకు కూడా చెప్పినా ఆయన చాలా కాన్ఫిడెంట్ ఉన్నారు, మళ్ళీ ఏందో చూద్దామని. 3rd ఇయర్ వచ్చేసరికి ఆయన అన్నాడు, నిరంజన్ డీల్ అయితే అయిపోయింది స్టార్తో, వాళ్ళు మనల్ని సపోర్ట్ చేసి బ్రాడ్కాస్ట్ చేయబోతున్నారు. ఆయనకి అప్పటికి 8 మంది యాక్సెప్ట్ చేశారు, 2 కోట్లు పెట్టారు. ఐ థింక్ సమ్ 5 years కోసం పెట్టారు. అది అసలు ఎవరికి ఉంటుంది కాన్ఫిడెన్స్? ఇప్పుడు నేను నీకు వచ్చి నేను కబడ్డీ లీగ్ పెడుతున్నా అంటే నీకు ఏమైనా పిచ్చా అంటున్నాను. సో అలా 2014లో స్టార్ వచ్చింది. స్టార్ వచ్చింది, స్టార్కి బిగ్గెస్ట్ నెట్వర్క్ స్పోర్ట్స్, వాళ్ళు ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశారు. స్టార్ ఏం చేసింది, స్టేక్ తీసుకుంది ప్రో కబడ్డీలో. ఈరోజు స్టార్కే ఐ థింక్ 74% అంత స్టేక్ స్టార్ది. చారు చెప్పాడు, నిరంజన్ నేను మాక్సిమం ఇచ్చేయాల్సి వచ్చింది, కానీ ప్రాపర్టీ మంచి చేతిలో ఉంది, పెద్దగా అయ్యే స్కోప్ ఉంది అన్నాడు. సో చారు శర్మ, ఆనంద్ మహీంద్ర ఆ కంపెనీలో ఉంది, అది మెజారిటీ స్టేక్ వాళ్ళకి. ఇప్పుడు స్టార్ ప్రమోట్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఈరోజు కబడ్డీ లీగ్ వాల్యుయేషన్ ఎంత ఉంటుంది? అబ్బో, స్టార్ అంటే చాలా ఉంటుంది. ఇప్పుడు నేను మొన్న ఒక ఇంటర్నేషనల్ టెన్నిస్ ప్లేయర్ దగ్గర కూర్చుంటే అతను అన్నాడు, నిరంజన్ తెలుగు టీం కానీ ఏదైనా సేల్కుంటే చెప్పు, 150 crores బయర్ ఉన్నారు నా దగ్గర. ఏది ప్రో కబడ్డీ లీగ్. వావ్. సో ఆ లీగ్ ఎక్కడికి వెళ్ళిపోయిందో చూడు, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది. చాలా మందికి చారు శర్మ చేశాడని కూడా తెలియదు, చాలా మంది తెలియదు. కానీ ఆ థాట్ నుంచి నేను చూసా కాబట్టి దగ్గర నుంచి, ఆ థాట్ నుంచి ఎన్నో లీగ్స్ వచ్చేపోయి ఈ లీగ్ పెరుగుకుంటూ పోయింది. గ్రేట్ రెవెన్యూస్, ఎవ్రీథింగ్. ఇప్పుడు టీమోడు ఇవ్వడానికి రెడీ లేడు, 150 crores బయర్ ఉన్నాడు, రెడీ చూశాను కబడ్డీ. సో అసలు అది గ్రేట్ అంటాను. ఎవడు చూడండి ఆయన చూశాడు, వెళ్ళాడు, టౌన్స్లోకి వెళ్ళాడు, వెయిట్ చేశాడు 3 years, దాని తర్వాత బిల్డ్ చేశాడు, అంత స్టేక్ ఛానల్కి ఇచ్చేశాడు, వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు, వాళ్ళు పెద్దగా చేశారు. ఇప్పుడు ఆయన ఆ టైంకి స్టార్కి ఇవ్వలేదను, ఎవడు తెలుస్తుంది ఈ లీగ్ గురించి? అవునవును, చాలా కష్టం, తెలీదు. ఆయనకు అంత పెట్టి ఈ ఛానల్కి లో డబ్బులు పెట్టి అది బ్రాడ్కాస్ట్ చేయాలంటే ఈయన కూడా చాలా కాస్ట్. సో ఇప్పుడు చూస్తే గ్రేట్ డిసిషన్, ఆయనకి ఇంకా స్టేక్ ఉంది. అవును, 20%. ఇప్పుడు ఎగ్జాక్ట్ స్టేక్ నాకు తెలీదు, కానీ అలాంటి డీల్ అయింది ఐ థింక్ ఇప్పుడు. సో ఆయన ఆనంద్ మహీంద్ర అండ్ స్టార్, ఆయన ఆనంద్ మహీంద్ర ఒక కంపెనీ ఉంది అది తెలిసి, మార్షల్ స్పోర్ట్స్ ఏదో. ఓకే, ఆ కంపెనీ స్టార్ట్ చేసింది లీగ్. మెజారిటీ స్టేక్ ఇప్పుడు స్టార్ దగ్గర, ఈయనకు మైనారిటీ స్టేక్ ఉంది. ఆయన తెలుగేనా చారు శర్మ? కాదు, బెంగళూరు, కన్నడ. జెంటిల్మెన్ అసలు మీరు చూడండి, ఆయన కామెంటేటర్ నుంచి ఈ లీగ్ చేసి, ఈ స్టోరీ చాలా మందికి తెలియదు బయట. అమేజింగ్ స్టోరీ. సో కొన్ని ఇంటర్నేషనల్ టీమ్స్లో అక్కడక్కడ ఇండియన్ ప్లేయర్స్ కనిపిస్తుంటారు కదా, సో ఈ డైనమిక్స్ ఎలా వర్క్ అవుతుంది? లైక్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అంటే ఎస్పెషల్లీ ఇంగ్లాండ్లో మీకు ఇండియన్ పాకిస్తానీ పాపులేషన్ బాగుంటుంది, ఎక్కువ. అవును. సో మీకు అక్కడ చూస్తే అలా 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 వాళ్ళ పాపులేషన్ గ్రో అవుతూ ఆ ప్లేయర్స్ కూడా ఇప్పుడు మనకు ఈ కంట్రీస్లో, మన సబ్ కాంటినెంట్లో శ్రీలంక, ఇండియా, పాకిస్తాన్ ఇలాంటి కంట్రీస్లో క్రికెటే మనకు #1 స్పోర్ట్. అవునవును. అక్కడికి వెళ్ళి కూడా అది మర్చిపోరు, అది ఆడడం స్టార్ట్ చేస్తారు. చాలా మంది ప్రొఫెషనల్ క్రికెటర్స్ లాగా అక్కడ వెళ్తారు, అక్కడ వెళ్ళి మెల్లగా సిటిజన్షిప్ వచ్చేస్తుంది.
సిటిజన్షిప్ వచ్చిన తర్వాత అక్కడ పోయి ఆడతారు. చాలా మంది ఆ గోల్తో వెళ్తారు. అండ్ ఇంగ్లాండ్లో ఏంటంటే మీరు లీగ్ క్రికెట్ ఆడినా ఏదన్నా యాజ్ అ గెస్ట్ ప్లేయర్ మీకు మనీ వస్తుంది. మీరు ఆ మనీతో అక్కడ బతికేవచ్చు ఎక్స్టెంట్ వరకు. మరి మీరు ఒక లెవెల్ ఆఫ్ క్రికెట్ ఆడితే ప్లస్ జాబ్ కూడా చేసుకోవచ్చు. నువ్వు వీక్ డేస్లో జాబ్ చేయి, ప్రాక్టీస్ చేయి, వీకెండ్లో మ్యాచ్ ఆడు, నీకు ఇన్కమ్ ఉంటుంది. మెల్లమెల్లగా నీ ఇది స్టేజెస్ క్రాస్ అయితే ఇంగ్లాండ్కి కూడా ఆడేయచ్చు. ఓ క్రేజీ. సో ఇలాంటి కంట్రీస్లో కొంచెం ఎక్కువ ఉంటుంది. కానీ మన వాళ్ళు ఎక్కడ వెళ్ళినా ఫస్ట్ బ్యాట్ బాల్ పట్టుకుంటారు. అవును. సో అలా దాంట్లోకి వెళ్ళిపోతారు. సో లెట్స్ టాక్ అబౌట్ ద డిగ్నిటీ ఆఫ్ ప్లేయర్స్ బ్రో. ఇప్పుడు మన హైదరాబాద్ నుంచి కూడా చాలా మంది ఇంటర్నేషనల్ క్రికెట్ టీమ్ ఆడినోళ్ళు ఉన్నారు, లైక్ ఇండియన్ క్రికెట్ టీమ్. సో హూ ఆర్ దోస్ పీపుల్ హూ యూ వాంట్ టు షౌట్ అవుట్? సో నేను చూసింది మల్టిపుల్ ఇంటర్నేషనల్ క్రికెటర్స్ తో ఆడాము, వాళ్ళ కింద ఆడాము, కోచెస్ కింద ఆడాము. ఒక్కొక్కరిది డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. కానీ హైదరాబాద్లో ఏంటంటే అందరూ బిందాస్ అంటే ఇంకా ఫ్రీగా ఉంటారు, ఫన్గా ఉంటారు, ఎంజాయ్ చేస్తారు గేమ్ని. అదేదో ఇప్పుడు మీరు తమిళనాడుకి వెళ్ళాలనుకో చాలా సీరియస్ ఉంటుంది, అది క్లాస్ రూమ్ లాగా ఉంటుంది. మన వాళ్ళు తట్టుకోవడం కష్టం అక్కడ. ఇక్కడ ఎలా ఉంటుందంటే సే ఫర్ ఎగ్జాంపుల్ వెంకటపతి రాజుభాయ్ ఏంటంటే ఆయన అసలు ఎక్స్ట్రాడినరీ టాలెంట్. ఆయన బౌలింగ్ అసలు మేము చాలా మ్యాచెస్ ఆయనతో ఆడాం కాబట్టి, ఆయన నెట్స్లో కూడా చూసాం కాబట్టి ఎక్స్ట్రీమ్లీ అసలు ఆ యాక్షన్ కానీ ఆ స్కిల్ కానీ అది వేరే వాళ్ళకి రావడం కష్టం. ఆయన చాలాసార్లు మాకు కూడా చెప్తున్నాం మేము స్పిన్నర్స్కి, అరే ఇట్లా ఈజీగా వచ్చి ఈజీగా రిలాక్స్డ్ గేసేసే అంటారు. మేము రిలాక్స్డ్ చేస్తే అది ఎక్కడెక్కడ పోతుండే బాల్. సో హీ హ్యాడ్ వెరీ స్పెషల్ స్కిల్ అండ్ ఆల్వేస్ ఫన్. సో ఆయన కెప్టెన్ ఉండే, నేను టీంలో కూడా ఉండే. సో నార్మలీ వన్ డే ముందు రంజీ మ్యాచ్ అప్పుడు కూడా ఏమవుతుందంటే జిమ్ఖానా గ్రౌండ్లో వచ్చి టీం ప్రాక్టీస్ చేస్తారు. సపోజ్ ముంబై టీం ముందు వాళ్ళు చాలా సీరియస్గా ప్రాక్టీస్ చేస్తారు. అదే టైంకి మనం ఏం చేస్తామంటే రాజుభాయ్ మమ్మల్ని చలో లెట్స్ గో ఫర్ జాగ్ టు ప్యారడైజ్ అంటారు. సో మేము ఆ టైంలో జాగింగ్ వెళ్ళి ప్యారడైజ్కి వెళ్ళి కీమా రోటీ తింటుండే. మార్నింగ్ అక్కడ కీమా రోటీ చాలా బాగుంటుంది. సో మార్నింగ్ కీమా రోటీ తిని చాయ్ తాగి రిలాక్స్డ్గా వచ్చి అప్పుడు మెల్లగా ప్రాక్టీస్ చేసి వెళ్తుండే. మళ్ళీ గ్రౌండ్లో వచ్చిన తర్వాత వీఆర్ ఆల్ అవుట్. కానీ ఆ అట్మాస్ఫియర్ అలా ఉంటుండే. ఆయన కూడా ఆ టైంలో అలాంటిది బాగా క్రియేట్ చేశారు. మీరు నెక్స్ట్ దీనికి వస్తే లక్ష్మణ్ భాయ్ ఉన్నారు, యుఎస్ లక్ష్మణ్ అన్నది ఏంటంటే ఈజ్ మోర్ లైక్ అ స్టూడెంట్ ఆఫ్ ద గేమ్. రాహుల్ ద్రావిడ్, పివిఎస్ లక్ష్మణ్, అసలు ఇంకా ఎక్స్ట్రీమ్ ఫోకస్ అది అండ్ డెడికేషన్. ఇప్పుడు లక్ష్మణ్ అన్న నాకు గుర్తుంది బైక్లో వస్తుండే అకాడమీకి వచ్చి బైక్లో వచ్చి ఆయన బ్యాటింగ్ ఆయన చేసుకొని చాలా ఆర్గనైజ్డ్ ఉండి మళ్ళీ మాతో అంతా మిక్స్ అయ్యి యూస్ టు. సో వేరే వాటిట్లో అన్నిట్లో చాలా మందికి హెల్ప్ చేస్తుండే. నెక్స్ట్ మీరు గ్రూప్కి వచ్చేస్తే రాయుడు వాజ్ వెరీ డిఫరెంట్, రైట్? హీ వాజ్ వన్ పర్సన్ హూ సెడ్ ఐ విల్ రైజ్ మై వాయిస్. నేను మాట్లాడతా నాకేమైనా, అంటే అతని గురించి అని కాదు, వేరే వాళ్ళకి ఎవరికైనా టీంలో ఏమన్నా ఇఫ్ ఈ ఫౌండ్ ఇది కరెక్ట్గా జరగట్లేదు అంటే ఆయన పోయి మాట్లాడుతాను. అంటే నేను మీకు కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తాను. నేను ఆయనతో అంత ట్రావెల్ చేశాను కాబట్టి ఒక టైంలో ఒక మ్యాచ్ నాకు గుర్తుంది. నాకు మాట్లాడాడు కూడా ఆ టైంలో ఫోన్లో. రేపు అమ్మ అతను క్యాప్టెన్ రంజీ టీం, సిరాజ్ని డ్రాప్ చేస్తా అంటున్నారు. ఇప్పుడు సిరాజ్ అప్పుడు ఫామ్లో లేడు. ఎవ్రీ ప్లేయర్కి అప్ అండ్ డౌన్ ఉంటుంది. హైదరాబాద్ టీం నుంచి ఆఫ్టర్ ప్లేయింగ్ సిరాజ్ ఇండియాకి ఆడేశాడు, వచ్చి ఫామ్లో లేడు. అతనికి సెడ్ సిరాజ్ని డ్రాప్ చేయాల్సి వస్తుంది ఈ మ్యాచ్. అతను వెళ్ళి సిరాజ్తో మాట్లాడి ఫైట్ చేసి, సిరాజ్ నువ్వు కూడా వెళ్ళి మాట్లాడని, సిరాజ్ కూడా వెళ్ళి మాట్లాడి టీమ్ మేనేజ్మెంట్తో ఆడాడు. అక్కడ నుంచి మళ్ళీ ఇండియాకి ఆడి గ్రో అయ్యాడు. సో అంబటి రాయుడు అనేట అతను హీ విల్ రేజ్ హిస్ వాయిస్. ఇప్పుడు కొందరికి నచ్చొచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు, కానీ ఆయన కొంచెం హీ విల్, దట్ ఈస్ హిస్ స్టైల్. ఇఫ్ యూ బిలీవ్ సంథింగ్, ఏమైనా బిలీవ్ చేస్తే సిస్టమ్ రాంగ్ అనిపిస్తే వాయిస్ రేజ్ చేస్తాడు. అక్కడ ఆయనకు బ్యాకప్ లేదు, బ్యాకింగ్ లేదు, ఎవరు లేరు, కానీ ఆయన రేజ్ చేసి ఇండియాకి ఆడేశాడు. 50 మ్యాచ్లు ఆడేశాడు. సో అది ఇట్ ఇస్ అ వెరీ డిఫరెంట్ స్టోరీ. అతను ఏంది, అతను నా రూమ్మేట్ ఉంటున్నాడు అండర్ 13, అండర్ 16 లోపల రంజీ ఆడేశాడు. వెళ్ళిపోయాడు, ఇంకా రూమ్మేట్ కాదు అతను, సీనియర్స్కి వెళ్ళిపోయాడు. అక్కడ ఐ థింక్ సెకండ్ మ్యాచ్లో 2 అగేన్స్ట్ ఆంధ్ర 2 innings-లో 200 కొట్టాడు. సో అదొక వేరే టాలెంట్ ఉంది. దెన్ మీరు ఓజా ఉన్నాడు. ఓజా అనేట అతను
మేము అండర్-22 ఆడుతున్నాం. అప్పుడు వరకు ఆయన పేరు కూడా నేను వినలేదు. సడన్గా అతను అండర్-19 టీంలో లేడు, అండర్-22 టీంలో వచ్చాడు. రాగానే ఐ థింక్ ఫస్ట్ మ్యాచ్లోనే 5 వికెట్స్ తీశాడు అగైన్స్ తమిళనాడు. దినేష్ కార్తిక్ వీళ్ళందరూ ఉన్నారు. ఆ సిరీస్లో అసలు హైయెస్ట్ వికెట్ టేకర్ అయ్యి ఇమ్మీడియట్ నెక్స్ట్ ఇయర్ రంజీ ఆడేశాడు. సో మీకు మనకు కనబడే ముందు ఇండియాకి ఆడేశాడు. కొందరు చాలా ఫాస్ట్ ఉంటుంది జర్నీ. సిరాజ్ దేవ్ కూడా అలానే జర్నీ. ఆయన ఈ వాజ్ చూస్తూ లీగ్ ఆడాడు, 2 డే లీగ్ ఆడాడు, 3 డే లీగ్ ఆడాడు. మన హెచ్ఏలో ఏముంటుందంటే 2 డే లీగ్, దాని తర్వాత 3 డే లీగ్, 3 డే లీగ్ నుంచి రంజీ ఆడేశాడు, ఇండియాకి ఆడేశాడు. వీళ్ళందరికీ మీరు చూస్తే పాలిటిక్స్ లేదు, ఏం లేదు, టాలెంట్ అంతే, ప్యూర్ మ్యాడ్నెస్ ఎలా ఆడేశాం. ఇప్పుడు తిలక్ వర్మ ఉన్నాడు. ఇప్పుడు జనరేషన్లో నేను చేంజ్ చూస్తాను. సో తిలక్ వర్మతో నేను మాట్లాడినప్పుడు అతను ఏంటంటే, ఇప్పుడు మా టైంలో ఏం చెప్తుండే, నువ్వు ఈ టైంకి పడుకోవాలి, రైట్? ఇప్పుడు పడుకోవాలనే టైంకి ఐపీఎల్ మ్యాచ్ నడుస్తుంది, ఇంకేడ పడుకుంటారు, మ్యాచ్లో ఉన్నారు. సో అది ఆ డిసిప్లిన్ అనే డెఫినేషన్ చేంజ్ అయింది. నువ్వు ఎలా కావాలంటే అది, కానీ ఫీల్డ్లో ఉన్నప్పుడు పర్ఫార్మ్ చేయాలి. మళ్ళీ మాకేం చెప్తుండే, నువ్వు వెళ్ళంగానే బ్యాటింగ్కి ఒక 5 బాల్ ఆడు ఫస్ట్, ఆడకపోతే ఫినిషే మనం ఇంకా ఆ డ్రాప్ కూడా చేసేస్తారు షార్ట్ అవుట్ అయితే. మీరు తిలక్ వర్మని చూస్తే వెళ్ళి ఫస్ట్ బాల్ హిట్టింగ్ ఫర్ ప్లేయింగ్ ఫర్ ఇండియా, ఆడింకా టీంలో ఇట్స్ నాట్ గ్యారంటీడ్. ఫస్ట్ బాల్ 6 కొడుతున్నాడు సూర్యవంశీ. సో ఇప్పుడు వాళ్ళు తప్పని చెప్పడానికి లేదు, గేమ్ చేంజ్ అయిపోయింది, మనం యాక్సెప్ట్ చేయాలి. సో అక్కడ కంప్లీట్ యాటిట్యూడ్ చేంజ్, మోర్ ఫ్రీ అండ్ రెడీ టు టాక్, రెడీ టు ఎక్స్ప్రెస్. బ్యాటింగ్లో కూడా అలానే ఉన్నారు, బౌలింగ్లో కూడా అలానే ఉన్నారు. సో ఆ జనరేషనల్ చేంజ్, ఎందుకంటే వీళ్ళు T20 హెస్ బికమ్ అ బిగ్ ఫార్మాట్ ఫర్ దమ్. సో మొత్తం ఇప్పుడు కోచెస్ కొందరు ఉంటారు, ఇప్పుడు వచ్చి అదే నువ్వు అలా ఆడంటే ఆడిని పాడు చేయొద్దు. వాడు ఒక ఫార్మాట్కి ఫిక్స్ అయ్యాడు, ఆడికి తెలుసు ఎలా ఆడాలి. సో కొందరు కోచెస్ అడ్జస్ట్ అయ్యి చేసేటోళ్ళు బికమ్ వెరీ గుడ్ కోచెస్. చాలాసార్లు ఆర్టికల్స్లో కానీ బయట ఏదైనా రీల్స్లో అక్కడెక్కడ చూస్తుంటాం కదా, డ్రెస్సింగ్ రూమ్ సీన్స్ ఉంటాయి. లైక్ లోపల ఏం జరుగుతుంటుంది ఎగ్జాక్ట్గా? అంటే దర్స్ లాట్ ఆఫ్ ఫన్నా, ఇంటెన్సా, అంటే గొడవ పడుతుంటారా ఎప్పుడన్నా? ఇలాంటివి జరుగుతుంటాయి. లోపల గొడవ పడడం అనేది చాలా రేర్. కానీ ఏంటంటే క్రికెట్ ఫీల్డ్లో దిగిన తర్వాత మనం ఏమి అర్థం చేసుకోవాలంటే, ఒక 11 క్యారెక్టర్స్తో దిగుతున్నాం. అవును, ఆడ ఒక్కొక్కడు ఒక్కొక్క వెరైటీ ఉంటాడు. అవును, ఇప్పుడు మీరు క్యాప్టెన్సీ స్టైల్స్ చూసారండి. ఇప్పుడు కోహ్లీ ఉన్నాడు, కోహ్లీకి ఏంటంటే ఇంటెన్సిటీ కావాలి, అవును, ఎనర్జీ కావాలి, జోష్ ఉంటుంది, అవును, కొన్ని డిసిషన్స్ ఇంపల్స్ ఉంటాయి, అవును. సో అది కంప్లీట్లీ డిఫరెంట్ స్టైల్ ఫ్రమ్ ధోనికి ఏంది, అతనికి కామ్ ఉండాలి, యాక్షన్తో మాట్లాడాలి, ఎక్స్పెరిమెంట్స్ యాక్చువల్లీ చాలా బోల్డ్ ఎక్స్పెరిమెంట్ చేస్తాడు ధోని, కానీ కనబడదు. ఇంకా చాలా బ్యాక్ ఎండ్లో ప్రతి ఒక్క ప్లేయర్ని అనలైజ్ చేసి చాలా ఉంటుంది అంట ధోని స్టైల్. మనం ఏమనుకుంటాం, ఏదో గ్రౌండ్లోకి వచ్చేసి కామ్గా ఉంటాడు, అక్కడికక్కడ ఆయన చాలా స్ట్రాటజిక్. సో కానీ మీకు ఎక్స్ప్రెసివ్ ఉండదు. అవునవును. సో డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ స్టైల్స్, అండ్ క్యాప్టెన్ అండ్ కోచ్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఇటట్టు ఉన్నారు అనుకో, ఇంకా మొత్తం దొబ్బుతుంది. నెగిటివ్ ఉన్నాడు అనుకో ఎక్కువ, సో అక్కడ యూ కెనాట్ బ్రింగ్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ప్లేయర్. కానీ అట్ ద సేమ్ టైం చాలా రిలాక్స్డ్గా ఉండలేవు. కొన్నిసార్లు పుష్ చేయాలి, కొన్నిసార్లు యూ హ్యావ్ టు తిట్టుకుంటారు, అరుచుకుంటారు, అవన్నీ అవుతాయి. అంటే ఏదో ఫైట్ లాగా కాదు, ఏం చేసావురా అసలు, ఇలాంటి సినారియోలు నువ్వు అలానే అవుట్ అయ్యేది, టీం గురించి పట్టించుకోవా, ఇలాంటి కాన్వర్జేషన్స్ బాగుంటాయి. నాకు మీరు ఇందాక టెస్ట్ మ్యాచ్ గురించి చెప్తుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది బ్రో. నేను రీసెంట్గా హైలైట్స్ చూస్తుంటే యూట్యూబ్లో 93 or 94 నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు, ఆ రెండు ఇయర్స్లో జరిగిన ఒక టెస్ట్ మ్యాచ్ అనమాట, ఇండియా ఆస్ట్రేలియాకి. ఎండ దారుణంగా ఉంది. ఆస్ట్రేలియా ఫీల్డింగ్లో ఉన్నారు, రాహుల్ ద్రావిడ్ ఉన్నాడు క్రీజ్లో. 94 బాల్ ఆడ ఒక రన్ కొట్టిండు బ్రో. అవును, ఇది ఎంత టార్చర్ అండి అవతలడికి, బాల్ వేసుడు. అవును, అది చాలా నడుస్తుంటది కూడా వీడియో. నేను అది హైలైట్స్ చూసా కావాలని, ఎంత టార్చర్ అంటే అది. సో మేము ఆ టైంలో మేము వీఆర్ యంగ్ కిడ్స్. సో అప్పుడు నేను వెళ్ళి రాహుల్ ద్రావిడ్ది రంజీ మ్యాచెస్ చూస్తుంటే అసలు బౌలర్ అనేది షోల్డర్ పడిపోయాడు. అదే అవును, అతను ఏదైతే అక్కడ ఆడాడో అదేదో కొత్త కాదు, రంజీ నుంచి వస్తుంది.
రంజీలో ఆయన ఎన్నో ఇయర్స్ అలా ఆడుతూ అక్కడ పోయి కంటిన్యూ చేశాడు ఆయన స్టైల్. అదేదో కొత్తగా ఏం చేయలేదు. ఆయన ఏంటంటే ఇంకా స్కూల్లో ఫస్ట్ బెంచర్ ఫస్ట్ ర్యాంకర్ ఉంటారు కదా, ఆయన అంతే. సో అంత సిన్సియర్ గా ఎవ్రీ చాప్టర్ బై చాప్టర్ నేర్చుకొని బై ద బుక్ ఎవ్రీ డే లెర్నింగ్. సో ఆయన స్టైల్ రంజీ నుంచి స్టార్ట్ అయింది, అక్కడ అలా కంటిన్యూ అయింది. కానీ నువ్వు ఆలోచించు, అన్ని బాల్స్ ఆడి రన్ కొట్టకుండా అదే టెంపో మెయింటైన్ చేయడం అంటే దారుణం అసలు అది నెక్స్ట్ లెవెల్, అనదర్ లెవెల్ ఆఫ్ డిసిప్లిన్. అక్కడ నుంచి ఈ రోజు టెస్ట్ క్రికెట్ ఎలా మారిపోయింది. ఇంగ్లాండ్ ఇండియా చూస్తే అసలు చాలా ఇంట్రెస్టింగ్, ఇప్పుడు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అప్పుడు అఫ్ కోర్స్ T20 లేదు కాబట్టి ఇంకా దట్ వాజ్ ఆల్సో గుడ్. సో మీ ఫేవరెట్ ప్లేయర్స్ ఎవరు? లైక్ ఒక ముగ్గురు బ్యాట్స్మెన్, ముగ్గురు బౌలర్స్. సో బ్యాటింగ్ లో నాకు వీరేందర్ సెహ్వాగ్ వాజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఎందుకంటే ఆయన ఆ టైంలో ట్రాన్స్ఫార్మ్ చేశాడు చాలా థింగ్స్. టెస్ట్ క్రికెట్ అలా బ్యాట్ చేయడము, అలా ట్రిపుల్ సెంచరీ, సంబడి హూ చేంజ్డ్ ది డైనమిక్స్, ఎంటైర్ డైనమిక్స్. అతను గంగూలీ, బికాస్ నేను లెఫ్ట్ హ్యాండర్ కాబట్టి నా స్టైల్ ఆఫ్ ప్లే కూడా ఎక్కడో అక్కడ ఐ వుడ్ లైక్ టు, అంటే కొన్ని ఫేవరెట్ షాట్స్ కానీ అవన్నీ నాకు ఐ యూస్ టు లైక్ దట్. అండ్ థర్డ్ వచ్చేసి రోహిత్ శర్మ. సో అంటే దగ్గర నుంచి నేను బ్యాట్స్మెన్ చూసానంటే రాయుడు అండ్ వివిఎస్ లక్ష్మణ్. వాళ్ళిద్దరు అగైన్ టెరిఫిక్ యూనిక్ స్టైల్స్ ఫ్రమ్ హియర్. దగ్గర నుంచి చూసాను, ఎక్స్ట్రాడినరీ ప్లేయర్స్. అండ్ అట్ వరల్డ్ లెవెల్ రోహిత్ శర్మ, ఎందుకంటే అతను అసలు ఎంత సెల్ఫ్లెస్ అంటే అతన్ని అంత క్రిటిసైజ్ చేస్తారు, అయినా వెళ్ళి ట్రైస్ టు స్కోర్ రన్స్. అండ్ జనరలీ మనిషి కూడా యాటిట్యూడ్ ఎలా అంటే ఆయన ఇంత డిసిప్లిన్ ఉండాలి, ఇలా చేయాలి, ఇదే తినాలి, అవన్నీ ఉండవు ఆయన జస్ట్ ఫ్రీ ఫ్లోయింగ్ పర్సన్. సో ఓవరాల్ పర్సనాలిటీ నాకు బాగా నచ్చుతాడు. బ్రో, ధోని మీద మీ ఒపీనియన్ ఏంటి? లైక్ హౌ ఈస్ హీ ప్లేయింగ్ ఫర్ సో లాంగ్? ఎట్లా అంటే నాకు కూడా అదొక మిస్టరీయే. ఫ్రాంక్లీ నాకు స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ లేదు. కానీ ఒకటైతే ఏం అనిపిస్తుంది అంటే నాకు, అది ధోని డిసిషన్లో అది ఈవెన్ ఇట్స్ అ ఫ్రాంచైజ్ బ్రాండ్. ఇప్పుడు ఇమాజిన్ చేయండి, చెన్నై సూపర్ కింగ్స్ అనేది ఇట్స్ ఒక బిగ్ కంపెనీ. అవును. అండ్ అది హ్యూజ్లీ బిల్ట్ ఆన్ ధోనీస్ బ్రాండ్. ఇప్పుడు సడన్ గా ధోనీని తీసేస్తే బ్రాండ్ వాల్యూ అయితే చాలా అఫెక్ట్ అవుతుంది, దాంట్లో డౌట్ లేదు. సో అక్కడెక్కడో ఫ్రాంచైజ్ కూడా మైట్ బి సేయింగ్ దట్ ధోని ప్లీజ్ కంటిన్యూ టు ప్లే ఫర్ సమ్ మోర్ టైం. ధోని ఆల్సో, ఆయన ఏంటంటే వెరీ ఫిట్, సో ఆయన ఆడతాడు అంతేనా. కానీ నా ప్రకారం ఈవెన్ ఇది కూడా ఉంటుంది పుష్, దట్ ప్లీజ్ ప్లే టిల్ ఇంకో లైన్ ఆఫ్ ప్లేయర్స్ క్రియేట్, ఎలా అయితే క్రియేట్ అవుతున్నారు, ఇంకో 1-2 years కెన్ యూ ప్లే. ఎందుకంటే ఒక్కొక్క IPL టీమ్ బ్రో ఈరోజు మేబీ వాల్యూడ్ ఎట్ అరౌండ్ 10,000 crores. సో మీకు సడన్ గా ధోని ఉంటే మీకు ఒక వాల్యుయేషన్, ధోని లేనిది ఏమైపోవాలి, ఆ వాల్యుయేషన్ ఏం చదువుతుంది, ఏం ఫ్లక్చుయేషన్. సో IPL అన్నప్పుడు మల్టిపుల్ డైనమిక్స్ అవుట్ సైడ్ ద ఫీల్డ్ ఆల్సో ఒక ఫ్యాక్టర్ ప్లే అవుతుంది. మరి అది ఏమనుందో ఐ డోంట్ నో, బట్ నాకు ఆ యాంగిల్ కూడా నాకు అనిపిస్తుంది దట్ స్లోలీ ఫేడ్ అవే ఇన్స్టెడ్ ఆఫ్ ఆయనకి ఈవెన్ ఇఫ్ సమ్ టైమ్ he says he wants to retire, franchise will definitely say అరే ధోని ఇంకో 1-2 years ఆడొచ్చా మీరు అని కూడా ఉండొచ్చు అన్న థాట్. సో కానీ ఆయన వెళ్ళిన తర్వాత డెఫినెట్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. వుడ్ యూ థింక్ కెన్ రీప్లేస్ హిమ్? అంటే నోబడీ, బట్ లెస్ డ్యామేజింగ్. వుడ్ యూ థింక్? అంటే ఆ బ్రాండ్ వాల్యూ తీసుకురావాలంటే అది కష్టం. కోహ్లీ లాంటి అతనే రావాలి, రోహిత్ శర్మ లాంటి వాళ్ళు రావాలి. బట్ అపార్ట్ ఫ్రమ్ దీస్ 3-4 names, వెరీ టఫ్ టు రీప్లేస్. ఇంకా మళ్ళీ బిల్డింగే. ఒక 1-2 IPL యాజ్ అ బిజినెస్ ఏం ఆలోచించాలంటే, మీకు ఓన్లీ బెస్ట్ ప్లేయర్సే కాకుండా ఒక 2-3 players హూ కెన్ బి యువర్ పోస్టర్ బాయ్స్. వాళ్ళ త్రూ మీకు వాళ్ళు మ్యాచెస్ గెలిపిస్తారు, డీల్స్ కూడా తీసుకొస్తారు, వాళ్ళ వల్ల మీకు ఎండోర్స్మెంట్స్ కూడా వస్తాయి. సో ఐ థింక్ బౌలర్స్ లో అగైన్ ఐ వాజ్ లెగ్ స్పిన్నర్ అండ్ ఐ థింక్ గ్రేటెస్ట్ ఇస్ షేన్ వార్న్. అంటే ఐ డోంట్ సీ ఎనీబడి మ్యాచింగ్ దట్ లెవెల్ ఆఫ్ ఇది. అతను అప్పుడు కపిల్ దేవ్ ఇస్ సమ్వన్ ఐ వుడ్ రియలీ లైక్ ఫ్రమ్ bowling perspective definitely. And third, of course, we can't beat bowling perspectives. Sorry, Kapil Dev is all-rounder, of course. All-rounder, yeah. And from a bowling perspective, of course, you can't miss Bumrah. Jasprit Bumrah is once in a lifetime bowler.
అసలు Yes. మన ఇండియాలో వన్ గుడ్ థింగ్ ఇస్ ఇప్పుడు ఆయన అంత ప్రొటెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నాం. టెస్ట్ మ్యాచ్లో అంత అవసరం ఉన్నా ఆయనను కూర్చోబెట్టారు. Yeah. ఆయన ఎక్కువ మ్యాచెస్ ఆడాలి కెరియర్లో అని చెప్పేసి. అలాంటి బౌలర్ అసలు మనకు దొరకడం అనేది మన లక్. Yeah. సో ఇట్స్ ఇంపాసిబుల్. అండ్ అఫ్ కోర్స్ మన టైంలో చూస్తే దేర్ వాజ్ గ్లెన్ మెగ్రత్. సో Australian. ఆస్ట్రేలియన్ టెరిఫిక్ యాటిట్యూడ్. అసలు బౌలర్. అసలు ఆ లెంత్ నుంచి నేను ఆ బాల్ నెవర్ మూవ్డ్. ఆ లెంత్ నుంచి ఆ లెవెల్ ఆఫ్ జాష్ హేజల్వుడ్ టైప్ లో అతను ఇంటూ 2x అనుకోండి. గ్లెన్ మెగ్రాత్ హీ వాజ్ బ్రెట్లీ ఆఫ్ కోర్స్ ఫినామినల్. బ్రెట్లీ ఎస్, బట్ ఇన్ని ఇయర్స్ కి అంత పర్ఫామ్ చేసి ఆయన సబ్ కాంటినెంట్ లో కూడా పర్ఫామ్ చేశారు. వెరీ డిఫికల్ట్ పిచెస్ లో కూడా మెగ్రా పర్ఫామ్ చేశారు. సమ్ ఆఫ్ దీస్ నేమ్స్ కమ్ టు మైండ్. ఓకే, ఇండియన్ క్రికెట్ టీం కాకుండా నెక్స్ట్ ఫేవరెట్ క్రికెట్ టీం ఏంటి మీకు ఇంటర్నేషనల్ క్రికెట్? అంటే ఇప్పుడు ఎలా ఉందంటే ఈ ఫేవరెట్స్ పాపం అనిపించే టీమ్స్ ఫేవరెట్స్ అయిపోతాయి. సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ వాళ్ళు ఇప్పుడు గెలవలే కాబట్టి. మొన్న సౌత్ ఆఫ్రికా టెస్ట్ ఛాంపియన్షిప్ గెలిస్తే ఆల్మోస్ట్ ఇండియన్ టీం గెలిచిన ఆనందం ఉండే. పాపం వాళ్ళు ఎవ్రీ టోర్నమెంట్ సెమీస్ ఫైనల్స్ కి వస్తూ వాళ్ళు మంచి యాటిట్యూడ్ కూడా బాగా నచ్చుతుంది. సో అందరూ వరల్డ్ లో కూడా వాళ్ళు గెలవాలని చాలా ఉంటుంది. ఆస్ట్రేలియా గెలవాలని ఉండదు, ఎందుకంటే వాళ్ళు అగ్రెసివ్ ఉంటారు బాగా. నాకు కూడా ఆర్సీబీ గెలవాలని ఉండే చాలా లాస్ట్ టైం అయింది. ఫైనలీ యాక్చువల్లీ అక్కడ కూడా బ్రో ఆ స్టాంపీడ్ అయింది కదా, ఆ రోజు నేను ఆ స్టేడియంలో ఉన్నా. అవునా? సో నేను అక్కడ స్టేడియంలో మీకు ఒక క్లబ్ ఉంది, మెంబర్షిప్ క్లబ్. అది ఆ రోజు నేను అక్కడ ఉంటున్నాను. దాని ప్రీవియస్ డే ఆ రోజు రూమ్స్ ఉంటాయి అక్కడ ఉంటున్నా. ఆ రోజు నెక్స్ట్ డే నేను లేసాను. అసలు రాత్రి అసలు ఇంకా ఎక్స్ట్రాడినరీ సీన్స్ అక్కడ. సో నెక్స్ట్ డే లేసాను, బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాను, అందరూ పరిగెత్తుతున్నారు టీం వస్తుంది అరేంజ్ చేయాలని. చాలా దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ టెన్షన్ ఆఫ్ ఎలా అరేంజ్మెంట్స్ చేయాలని. సో ఇట్ వాస్ వెరీ రష్డ్. నేను నా ఫ్లైట్ ఉంది ఆ రోజు ఈవినింగ్, బయటికి వచ్చాను, చూస్తే జనాలు ఎక్కి స్టేడియం లోపలికి వెళ్తున్నారు. అండ్ ఆ లైన్ మీకు 1 కిలోమీటర్ వరకు ఉంది లైన్, ఫుల్ స్టేడియం బయట. మొత్తం టీం అంతా ఆర్సీబీ టీం అంతా వచ్చారా? వచ్చే లోపల అంటున్నా నేను 1-2-3 hours ముందు. అప్పుడు ఒక అతను ఫోన్లో ఎవరితో చెప్తున్నాడు, అరే 3 చనిపోయారని. నేను అన్న ఆపా, అరే ఏం మాట్లాడుతున్నావు అంటే, అడు 3 చనిపోయారు అంటున్నాడు. నేను అడిగితే నేను బాడీస్ చూశాను, తీసుకెళ్లారంటున్నాడు. నేను అప్పుడు కూడా నమ్మలేదు. తర్వాత న్యూస్ చూస్తే స్టాంపీడ్లో సమ్ 11 members డైడ్ అని వచ్చింది. సో అసలు ఇట్ వాజ్ అ వెరీ షాకింగ్ థింగ్. అండ్ ఆ టైంలో ఆ ఎమోషన్ నేను చూశాను అక్కడ. అసలు ఎలా ఉన్నారు అందరు. అదొక గ్రేటెస్ట్ ఇంక అచీవ్మెంట్ ఎవర్. అంటే ఇన్ని 18 years వెయిట్ చేసి గెలిచారంటే ఎమోషన్ చాలా హై ఉంది. అన్ఫార్చునేట్లీ అది అయింది. కానీ ఎనీవే ఆర్సీబీ ఫైనలీ అది క్రాక్ అయితే చేశారు కప్పు. సో ఓకే, లెట్స్ ఎండ్ విత్ ఆర్సీబీ. సో బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్స్ ఫర్ జాయిన్. నాట్ ఎట్ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్. నాట్ ఎట్ ఆల్.